వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వామ్ వెల్కమ్ టు ది సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. ముందుగా నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు హరి దాసర్లా అండి. ఈ యొక్క మనం ఇవాళ మాట్లాడుకోబోయే ఈ యొక్క సెషన్లో ఇవాళ నేను హోస్ట్గా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఈ యొక్క టెక్నాలజీలో ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఈ యొక్క కంపెనీ మనం ఇవాళ ఈ సెషన్లో ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో అందులో నేను వర్కింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నానండి. ముందుగా అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా అని అనుకుంటున్నాను. బాగలేని వాళ్ళైతే ఈ యొక్క సెషన్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటారు. ఆల్రెడీ బాగున్న వాళ్ళైతే ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటారండి. ఎందుకంటే ఇవాళటి మన యొక్క సెషనే మన ఆరోగ్యం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రివెన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్ అని మన పెద్దలు అన్నారండి. అసలు ఈ ప్రివెన్షన్‌ని ఎలా మనము మన చేతులారా మన ఒక ప్రివెన్షన్‌ని ఎలా చేసుకోవచ్చు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అన్నదే ఇవాళటి మన యొక్క సెషన్ అండి. అందరికీ ముందుగా వార్మ్ వెల్కమ్ ఇంటూ దిస్ సెషన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ గో ఇంటు ది ప్రెజెంటేషన్. యెస్. నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. యెస్. హియర్ వి గో. హెల్త్, వెల్ బీయింగ్, బ్యాలెన్స్ అండి. ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్. అసలు మన ఆరోగ్యాన్ని మన అరచేతిలో ఎలా కాపాడుకోవచ్చో ఇవాళటి మన మెయిన్ అంశం అండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న డివైస్ ఏదైతే ఉందో ఒక చిన్న ప్రోడక్ట్ అనమాట. హీలీ అని అంటాం దాన్ని. ఆ హీలీ ఏదైతే ఉందో ఇవాళటి మన యొక్క మేజర్ టాపిక్ అండి, మేజర్ సెషన్. అసలు ఈ హీలీతో ఎన్ని అద్భుతాలు చేసుకోవచ్చు, ఏమేమి చేయొచ్చు అనేది ఇవాళటి మన మేజర్ సెషన్. ముందుగా ఒకసారి కంపెనీ యొక్క డిస్క్లైమర్ చూడండి. ఎస్. నెక్స్ట్ వచ్చేసి మనకి హీలీ అంటే ఏంటో కాదండి. ఇట్స్ ఎ స్మాల్ వేరియబుల్ డివైస్ అండి. ఒక చిన్న సాధారణమైన నార్మల్ క్యారీ అంటే మనము ఇట్లా షర్ట్కి కానీ జేబుకి కానీ లేకపోతే పాకెట్లో కానీ ఎక్కడైనా కూడా చాలా ఈజీగా మనం పెట్టుకోవచ్చు అండి. చాలా సింపుల్గా క్యారీ చేయొచ్చు మనము. చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఒక వాటర్లో పడకుండా చూసుకోవాలండి, ఎందుకంటే దీనికి ఛార్జింగ్ పెట్టి వాడుకుంటాం కాబట్టి. అసలు చాలా చాలా ఈజీ వే. ఇప్పుడు మనము రోజువారీగా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఎంత సింపుల్గా మనం యూజ్ చేస్తున్నామో, మన డే టు డే లైఫ్లో మొబైల్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలుసు. అంతే విధంగా దీన్ని కూడా అదే ప్లేస్లో మనం దీన్ని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అండి. వై బికాజ్ మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ అనేది మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అనారోగ్యం వచ్చిన తర్వాత ఆరోగ్యానికి మార్చుకునే కన్నా ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మన యొక్క మేజర్ సెషన్. అది ఏ విధంగా ఎలా అనేది తెలుసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనకి కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండి. అసలు ఈ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మేజర్ పిల్లర్ ఒక టూ మేజర్ పిల్లర్స్ ఆఫ్ ది ఈ యొక్క కంపెనీలో చూసుకుంటే మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇద్దరు విజనరీస్ అండి. టూ విజనరీస్. ఒకరు వచ్చేసి మార్కస్ షమికి అండి. ఈ యొక్క డివైస్ని కానీ ఈ ప్రోడక్ట్ని కనిపెట్టిన అతనే. వీరు జర్మన్ వారసులు. వీరు మొదటిగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. ఫిజిసిస్ట్ అని అంటారు. అంటే వీరు ఒక ఎనర్జీస్ పైన, ఫ్రీక్వెన్సీస్ పైన వీరు వర్క్ చేస్తూ అనేక రకాల ఆర్&డీలు చేస్తూ ఈ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఒక హార్డ్వేర్ కనిపెట్టారండి. ఆ మెయిన్ హార్డ్వేర్ దాని పేరు వచ్చేసి టైమ్ వేవర్ అని అంటారు. టైమ్ వేవర్ అని పిలిచబడిన ఆ ఒక మేజర్ డివైస్ ఏదైతే ఉందో దాని యొక్క బేబీ డివైజే ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ యొక్క హీలీ అండి. అంటే చిన్న డివైస్, ఈజీ టు క్యారీ, ఈజీ టు టేక్ ఎనీవేర్. అంటే ఎక్కడికైనా దీన్ని మనం తీసుకెళ్ళొచ్చు, ఈజీగా వాడుకోవచ్చు. అంటే కామన్ మ్యాన్ ఎవరైనా యూజ్ చేసుకునే విధంగా దీన్ని రూపొందించారనమాట. అయితే ఈ యొక్క మార్కస్ షమికి గారు దాదాపుగా 25 బుక్కులు రాశారండి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పైన. అవి ఒక 10 భాషల్లో కూడా అనువాదించబడింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల టెక్నీషియన్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ వీరందరితో కలిసి వీరు అద్భుతమైన రీసెర్చ్ అండ్ ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. మనం పక్కన చూసుకున్నట్టయితే క్రిస్టియన్ హాల్పర్ అండి. క్రిస్టియన్ హాల్పర్ గారు ఈ యొక్క సెకండ్ మెయిన్ హెడ్ అని చెప్పొచ్చు. లేకపోతే స్ట్రాంగెస్ట్ సెకండ్ పిల్లర్ అని కూడా చెప్పొచ్చు అండి. మార్కస్ షమికి గారు మనకి ఈ డివైస్ కనిపెడితే ఈయన మనకి మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి. కో ఫౌండర్ అని అంటారు. వీరు
మన మార్కెట్లోకి అన్ని మన మన భారతదేశంలోనే కాకుండా చాలా దేశాలకి ఇన్వెస్టర్గా ఫండర్గా కూడా ఉన్నారండి. నెక్స్ట్ మనం కన్విన్సింగ్ ఫ్యాక్ట్ చూసుకుంటే మనకి దాదాపుగా 2 కోట్ల జనాభా పైన, ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల జనాభా పైన ఈ యొక్క డివైస్ అనేది ఎక్స్పెరిమెంటల్గా జరిగింది. ఇప్పుడు రెడీ టు యూజ్ ఇన్ ఏ కామన్ మ్యాన్ వే, అంటే నార్మల్ సాధారణుడు, మీరు నేను మనలాగా సాధారణమైన మనిషి కూడా ఇప్పుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉంది, వాడుతూ ఉన్నారు కూడా. ఎన్ని దేశాలలో అంటే దాదాపుగా 62 దేశాలలో ఇది కామన్గా యూజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 2500 డాక్టర్లు ప్యానల్ డాక్టర్గా ఉండి దీని ఆర్ఎండిలో పాల్గొని అనేక రకాల ఈ యొక్క టెక్నాలజీ తరపున డెవలప్మెంట్స్ అనేది చేస్తూ ఉన్నారండి. నెక్స్ట్ మనం చూసుకుంటే హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అనే ఉన్నారండి. ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్న మీకు వీళ్ళందరూ ఎవరు అంటే మన యొక్క కంపెనీలో, హీలీ యొక్క జర్మన్ కంపెనీలో హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డుగా ఉన్నారండి. వీళ్ళు కంపెనీ ఆర్&డి స్టార్ట్ చేసిన మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క అణువులో వీళ్ళు దీంట్లో కావాల్సిన మార్పులు చేర్పులు అన్నీ తీసుకొని వచ్చారు. వండర్ఫుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. అంటే ఇది ముందుగానే మనం అనుకున్నాం కదండి, జర్మన్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్ అని. జర్మనీ అనగానే మనకు తెలుసు కదండి ఎంత స్టాండర్డ్స్ వాళ్ళు మనకు అందిస్తారనేది. ఇప్పుడు బెంజ్ కార్ నుంచి చూసుకున్న జర్మన్ టెక్నాలజీస్ ఏమి చూసుకున్న, మొబైల్స్ కానీ, ఆటోమేషన్స్ కానీ, లేకపోతే టెలివిజన్స్ కానీ, లేకపోతే ఒక్కటని కాదు, ఏ ఒక్కటి చూసుకున్నా కూడా వారి యొక్క స్టాండర్డ్స్ చాలా టాప్ ఉంటాయండి. 100% స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మన డివైస్ ఏదైతే ఉందో హీలీ అనేది పేటెంటెడ్ అండి. అంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది పేటెంటెడ్. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న 3 పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క ఆర్&డి, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఇక్కడనే జరుగుతున్నాయండి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క కంట్రీకి ఎక్స్పోర్ట్స్ అనేది చేస్తున్నారండి. అన్ని రకాలుగా స్టాండర్డ్స్ని వీరు మెయింటైన్ చేస్తున్నారు. దట్స్ ద మేజర్ పాయింట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్గా జర్మనీలో ఇది క్లియరెన్స్ పొందిన తర్వాత, జర్మనీలో ఇది రూపొందించబడిన తర్వాత, వారి మెడికల్ బోర్డుకి ఇది అందజేసిన తర్వాత మెడికల్లీ క్లియర్డ్ అండి. ఏ విధంగా అంటే యూరోప్లో మనకి ఇది క్లాస్ 2ఏగా విభజించబడింది, అంటే కేటగరైజ్ చేయబడింది. మన యొక్క ఎఫ్డిఏ, అంటే యుఎస్లో ఇది ఎఫ్డిఏ క్లియరెన్స్ కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెల్నెస్ ప్రోడక్ట్గా మన ఇండియాలో ఉందండి. ఈ యొక్క వెల్నెస్ ప్రోడక్ట్ అనేది ఇండియాలో ఉంది. చాలా దేశాలు, 62 దేశాలలో, కొన్ని దేశాలలో మెడికల్లీ క్లియర్డ్గా ఉంది, ఇంకొన్ని దేశాలలో వెల్నెస్ ప్రోడక్ట్గా కూడా క్లియర్గా ఉందండి. అయితే నౌ ఈ యొక్క టెక్నాలజీ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి, ఈ యొక్క డివైస్ ఎలా పనిచేస్తుంది మానవుడి పైన అనే దానికోసం మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందు ఉన్నారండి ఇవాళ గెస్ట్ స్పీకర్, నన్ అదర్ దాన్ డాక్టర్ రవినారాయణ సార్. సార్ వచ్చేసి గత 15 ఇయర్స్ నుంచి ఈ యొక్క కంపెనీలో ప్యానల్ డాక్టర్గా ఉంటూ, సీనియర్ టైమ్ వేవర్ ప్రాక్టీషనర్గా ఉంటూ, ఇందాక మనం అనుకున్నాం కదండి, మార్కస్ షెమికి గారు కనిపెట్టిన మొదటి డివైస్ ఏదైతే ఉందో, మెయిన్ డివైస్, ఆ డివైస్ యొక్క ప్రాక్టీషనర్ ఉండాలంటే వాళ్ళు టెక్నికల్గా గుడ్ ఉండాలండి, అంటే ఫుల్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. అదేవిధంగా ఈ యొక్క కంపెనీలో సార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారండి. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటో సార్ ద్వారానే తెలుసుకుందాం. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ రవినారాయణ సార్ అండ్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ ఆఫ్ ది హీలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. థ్యాంక్ యూ మా. సో వండర్ఫుల్ హరీష్ గారు మనకు ఇంట్రడక్షన్ ఇచ్చారండి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ అనమాట. థ్యాంక్ యూ హరీష్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఫ్రీక్వెన్సీస్ డే లో మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. మన నిత్య జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం సృష్టించుకుంటూ వస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఒక అద్భుతాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. లాస్ట్ వరకు ఉండండి, ఎందుకు అద్భుతం అన్నాను డెఫినెట్గా చెప్తాను. మనం 7 వండర్స్ విన్నాం కదండి, మనందరం అనుకుంటాం 7 వండర్స్. నేను డెఫినెట్గా చెప్తాను ఈ టెక్నాలజీ 8th వండర్ అని చెప్తానండి. ఎందుకు అనేది కూడా నేను మీతో మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, హీలీ అనే ఈ డివైస్ టెక్నాలజీ గురించి ఆల్మోస్ట్ నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం నేను జర్మనీలో వినడం జరిగింది. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే రొటీన్గా
మనకు ఈ మన మోడర్న్ మెడిసిన్ డెవలప్ అయిన తర్వాత మెడిసిన్స్, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, సిరప్స్ తర్వాత స్టేజ్ లో ఇది మన మోడర్న్ మెడిసిన్ కెమిస్ట్రీ ఇన్వెన్షన్ అయితే నెక్స్ట్ ఫేజ్ లో న్యూట్రాస్యూటికల్ కంపెనీస్ వచ్చాయి. ఫార్మాస్యూటికల్ తర్వాత నెక్స్ట్ న్యూట్రాస్యూటికల్ కంపెనీస్ వచ్చాయి. అంటే కెమికల్ బేస్డ్ కాకుండా ప్లాంట్ బేస్డ్ కాల్షియంలు, జింకులు, సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది ఇదేంటంటే ఫిజిక్స్ ఇన్వెన్షన్ అండి. మన మోడర్న్ మెడిసిన్ ఏమో కెమిస్ట్రీ, అది ఫార్మాస్యూటికల్, ఇదేమో బాటనీ, ఏది ప్లాంట్స్ అన్ని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేవి. ఇప్పుడు మనం చెప్పబోతుంది ఇది ఫిజిక్స్ సైన్స్ అని చెప్తానండి. ఫిజిక్స్ యొక్క ఇన్వెన్షన్. కెమిస్ట్రీలో కెమికల్స్, మెడిసిన్స్ ఉంటాయి. బాటనీలో ప్లాంట్స్, మెడిసిన్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఫిజిక్స్ లో ఎనర్జీ మెడిసిన్ అండి. అలాంటి ఎనర్జీస్ తో మన ఆరోగ్యాన్ని ఈ మోడర్న్ ఫిజిక్స్ తో, క్వాంటమ్ ఫిజిక్స్ తో ఎలా కాపాడవచ్చు. కెమిస్ట్రీలో మెడిసిన్స్ మనం టాబ్లెట్లలో, ఇంజెక్షన్లలో, స్ట్రిప్స్లలో, క్యాప్సూల్స్లలో బంధించవచ్చు, ఎందుకంటే అది కెమికల్ కాబట్టి. బాటనీని కూడా మనము క్యాప్సూల్లలో, సిరప్లలో, రకరకాల ఫార్మ్ లో మనం తీసుకోవచ్చు. మరి ఫిజిక్స్ ని మనం తీసుకోవాలంటే ఆప్షన్ లేదండి. టాబ్లెట్లలో ఫిజిక్స్ నేయలేము, అట్లానే టాబ్లెట్లలో, సిరప్లలో ఫిజిక్స్ నేయలేము. మరి ఎనర్జీని దేంట్లో వేయాలి? ఉమ్, ఈ పాయింట్ మీకు అర్థం అవుతే ఈ టెక్నాలజీ ఒక బేస్ తయారవుతుందండి. సో ఫిజిక్స్ లో మెడిసిన్ బేస్ అని చెప్పాను నేను, ఎనర్జీ అన్నాను. మరి ఈ ఎనర్జీని స్టోర్ చేస్తేనే కదా మనం వాడుకునేది. మరి స్టోర్ ఎట్లా చేయాలి? టాబ్లెట్ లో చేయలేము, సిరప్లలో చేయలేము, క్యాప్సూల్లో చేయలేము. మరి ఎలా స్టోర్ చేయాలి? చేతిలో పట్టుకోవాలా, కట్టుకొని ఇలా అందియాలా? ఆప్షన్ లేదు. దానికే ఇప్పటిదాకా హరీష్ ఇంట్రడ్యూస్ చేసిన మార్కస్ షెమికి అనే ఫిజిక్స్ సైంటిస్ట్, ఫిజిసిస్ట్ ఒక అద్భుతాన్ని సృష్టించి మనకు అందించాడు. ఆ అద్భుతమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అదేంటో తెలుసా అండి? ఫిజిక్స్ మెడిసిన్. సో ఫిజిక్స్ మెడిసిన్ లో ఏం చేస్తారంటే ఈ ఎనర్జీస్ ని ఒక డివైస్ లో స్టోర్ చేస్తారు. ఎందుకంటే ఎనర్జీస్ ని స్టోర్ చేయడానికి ఒకటే ఒక ఆప్షన్ ఉందండి, హార్డ్వేర్ లో స్టోర్ చేయడం, డివైస్ లో స్టోర్ చేయడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మన వాయిస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. వాయిస్ అనేది ఏంటంటే ఎనర్జీ. మరి ఈ వాయిస్ అండ్ ఎనర్జీని మనం రికార్డ్ చేసుకోవడానికి మనం ఏం కనుక్కున్నాము? టేబుల్ రికార్డర్ కనుక్కున్నాం. అఫ్ కోర్స్ టేబుల్ రికార్డర్ అనేది అవుట్ డేటెడ్. ఇప్పుడు లేటెస్ట్ మొబైల్లో స్టోర్ చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోవచ్చు, హార్డ్ లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఈ ఎనర్జీ, వాయిస్ అనే ఎనర్జీని హార్డ్ డిస్క్లలో, పెన్ డ్రైవ్లలో స్టోర్ చేసినప్పుడు మరి మన బాడీలోని ఎనర్జీస్ ని కూడా స్టోర్ చేసి వాడుకుంటే ఎట్లా ఉంటుంది? ఎనర్జీ అయినప్పుడు, అది స్టోర్ అయినప్పుడు మరి ఇది కూడా ఎనర్జీ అవుతుంది, ఇది స్టోర్ అవుతుంది. అది నిరూపించి క్లినికల్ గా ఆల్మోస్ట్ 26 years రీసెర్చ్ చేసి క్లినికల్ గా ప్రూవ్ చేసి నాలాంటి వాళ్ళు 2800 తయారు చేసిన ఈ హార్డ్వేర్ ని సుమారు ఒక 5 లక్షలకు వాడి అద్భుతమైన రిజల్ట్స్ పొందిన తర్వాత ఈ హార్డ్వేర్ ని పుట్టి ఒక డాక్టర్ క్లయింట్స్ వరకే పరిమితం చేయకుండా ఒక సామాన్యుడు ఇంట్లో పెట్టుకొని వాడుకునే విధంగా ఈ ఫిజిక్స్ ఇన్వెన్షన్ ని, హీలీ అనే ఒక ఈ చిన్న డివైస్ ని రూపొందించి ఫస్ట్ జర్మనీలో లాంచ్ చేసి జర్మనీ మెడికల్ కౌన్సిల్ ద్వారా క్లియరెన్స్ పొంది, యుఎస్ లో లాంచ్ చేసి అక్కడ ఎఫ్డిఏ క్లియరెన్స్ పొంది ప్రపంచవ్యాప్తంగా సుమారు ఇప్పుడు 62 దేశాల్లో అటు మెడికల్ కానీ హెల్త్ పరంగా కానీ ప్రూవ్ చేసుకొని క్లియరెన్స్ పొంది కొన్ని లక్షల మంది ఆల్రెడీ దీన్ని వాడుతున్నారండి. అదే ఈ హీలీ అద్భుతం. సో షార్ట్ కట్ గా చెప్పాలంటే కెమిస్ట్రీ మందులు విన్నాం, చూసాము, వాడుతున్నాం. బాటనీ మందులు అఫ్ కోర్స్ మనం తిన్నాం, ప్లాంట్స్, న్యూట్రాస్యూటికల్
సప్లిమెంట్స్ ఇవన్నీ విన్నాం చూసాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ట్రెండ్, రాబోయే లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఫిజిక్స్ ట్రెండ్. ఫిజిక్స్ మందు ఏంటి, ఈ ఫిజిక్స్ మందుతో మనకి ఎట్లా ట్రీట్మెంట్ జరుగుతుంది, అసలు ఈ ఫిజిక్స్ మందు మనకి ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. క్లియర్ ఫ్రెండ్స్? ఎస్, వెల్కమ్ యూ ఆల్ ఫర్ ఈ క్వాంటమ్ మోడర్న్ ఫిజిక్స్. సో ఈ డివైస్ పనిచేసే విధానం మనకు తెలియాలి అంటే మన బాడీ గురించి మనం తెలుసుకోవాలి. సో మన బాడీ గురించి మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న షార్ట్ కట్ గా మీకు అర్థం చేస్తాను, ట్రై చేస్తాను. ఒక వ్యక్తికి షుగర్ అటాక్ అయింది అనుకుందాం. షుగర్ కి కారణాలు ఏంటని చూస్తే మన బాడీ లోపల ప్యాంక్రియా అనే ఒక గ్రంథి ఉంటుంది, ప్యాంక్రియాస్. అది ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. రకరకాల కారణాల వల్ల, అది జెనెటికల్ కారణం ఉండొచ్చు, లేదా ఫుడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, లేదా స్ట్రెస్ టెన్షన్లు ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథి మన బాడీలో డ్యామేజ్ అవడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గి మన బాడీలో ఆ ఇన్సులిన్ నిల్వలు తగ్గడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగి బ్లడ్ లో షుగర్ వ్యాధి ఏర్పడుతుంది. ఇది లోపల జరిగే మెకానిజం. ఇది ఆల్మోస్ట్ అందరూ తెలుసు, ఇప్పుడు డాక్టర్లు అవసరం లేదు, కామన్ మ్యాన్ కూడా తెలుసు. షుగర్ అంటే ప్యాంక్రియాస్, దాని ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం, దానికి మనం టాబ్లెట్ వాడుతాం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు అర్థం చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే షుగర్ అనే వ్యాధి బ్లడ్ లో ఫస్ట్ వస్తుందా, ప్యాంక్రియాస్ ఫస్ట్ డ్యామేజ్ అవుతుందా? బ్లడ్ ఫస్ట్, డ్యామేజ్ ఫస్ట్? డ్యామేజ్ ఫస్ట్. ఎస్, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిన తర్వాత ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గి మనకి బ్లడ్ లో షుగర్ వ్యాధి ఏర్పడుతుంది. మనం అందరం ఏమనుకుంటామంటే బ్లడ్ లో వస్తే బిగినింగ్ అనుకుంటాం. కాదండి, బ్లడ్ లోకి షుగర్ వచ్చినా, బ్లడ్ లోకి థైరాయిడ్ వచ్చినా, బ్లడ్ లోకి కొలెస్ట్రాల్ వచ్చినా, ఏ రోజైతే మనకు బ్లడ్ లో వచ్చిందో అక్కడి నుంచి 3 నుంచి 5 సంవత్సరాల క్రితమే మనకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు లెక్క. ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎలా చెప్పగలుగుతారండి అంటే ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దామండి. ప్యాంక్రియాస్ అనే గ్రంథి డ్యామేజ్ అవడం వల్ల మనకి బ్లడ్ లో షుగర్ ఏర్పడ్డదని మనం అనుకున్నాం. మరి ఈ ప్యాంక్రియాస్ డ్యామేజ్ కాక ముందు లోపల ఏం జరుగుతుందంటే దాంట్లో ఉన్న టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి, కణజాలాలు అంటాం. దాని లోపలికి వెళ్తే ఏముంటాయంటే, కణజాలం లోపలికి వెళ్తే కణాలు ఉంటాయండి, సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సెల్ డ్యామేజ్ అయిన తర్వాత టిష్యూ డ్యామేజ్, టిష్యూ డ్యామేజ్ అయిన తర్వాత ఆర్గాన్ డ్యామేజ్, ఆర్గాన్ డ్యామేజ్ అయిన తర్వాత ప్రొడక్షన్ తగ్గుతుంది, ప్రొడక్షన్ తర్వాత బ్లడ్ లోకి వస్తుంది. ఇప్పుడు నేను అడుగుతా, చెప్పండి, బ్లడ్ లోకి షుగర్ వచ్చింది అంటే బిగిన్ అయినట్ట, ఎండ్ అయినట్ట? నన్ను అడిగితే ఎండ్ అయినట్టు, లోపల అవయవం చచ్చిపోయినట్టు. మన ఇన్ని రోజులు ఏం చేస్తున్నాము? ఎదురు చూస్తున్నాం ఎప్పుడు వస్తుందని. బ్లడ్ లో ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నాం. వాస్తవంగా చూస్తే లోపల జరిగే మెకానిజం ఏంటయ్యా అంటే, ఫస్ట్ మన బాడీలో ఈ టెన్షన్ వల్ల కానీ, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లేదా జెనెటికల్ గా కానీ మన బాడీలో ఫస్ట్ ఎవరు డ్యామేజ్ అవుతారంటే సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సెల్స్ డ్యామేజ్ అయిన తర్వాత టిష్యూ డ్యామేజ్ అవుతుంది, టిష్యూ డ్యామేజ్ అయిన తర్వాత ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది, ఆర్గాన్ డ్యామేజ్ అయిన తర్వాత ప్రొడక్షన్ తగ్గుతుందండి, ప్రొడక్షన్ తగ్గిన తర్వాత మనకి బ్లడ్ లో షుగర్ వస్తుంది. ఇది లోపల మెకానిజం. బయట నుంచి చూస్తే బ్లడ్ లో వస్తే బిగినింగ్ కింద లెక్క అండి, లోపల చూస్తే ఎండ్ కింద లెక్క. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, మనకు షుగర్ వస్తుందో లేదో అనేది ఎక్కడ డయాగ్నైజ్ చేయాలి? థైరాయిడ్ వస్తుందో లేదో ఎక్కడ డయాగ్నైజ్ చేయాలి? కొలెస్ట్రాల్ వస్తుందో లేదో ఎక్కడ డయాగ్నైజ్ చేయాలి అంటే నేనేం చెప్తాను తెలుసా అండి, బ్లడ్ లెవెల్లో కాదు, సెల్ లెవెల్లో డయాగ్నైజ్ చేయాలి. బ్లడ్ ఫస్టా, సెల్ ఫస్టా? ఇప్పుడు చెప్పండి, లాస్ట్ పాయింట్. ఇప్పుడు మీకు ఇస్తున్న ఆప్షన్. మన రోగాలన్నీ స్టార్ట్ అయ్యేది బ్లడ్ లోనా, బాడీలోనా, సెల్స్ లోనా? సెల్స్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు
ఇంకా కొంచెం ముందుకు వెళ్దామండి. మనం తెలుసుకుందాం అసలు రోగాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడికి వెళ్ళి డయాగ్నోస్ చేయాలో మరి ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి, డయాగ్నోస్ ఎక్కడ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చింది, అదేదో తెలుసా అండి. మరి సెల్లో డయాగ్నోస్ చేయాలని మనం అందరం కన్ఫర్మ్ చేసుకున్నాం, బాగుంది. మరి ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి, సెల్కి చేయాలా ఆర్గాన్ చేయాలి, బ్లడ్కి చేయాలా సెల్కి చేయాలా, మళ్ళీ సెల్కే చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో మనము ఇప్పటి వరకు చేస్తుంది ఎక్కడో తెలుసా అండి, డయాగ్నోస్ బ్లడ్ లెవెల్ చేస్తున్నాము, ట్రీట్మెంట్ ఆర్గాన్ లెవెల్ చేస్తున్నాం. యాక్చువల్ చేయాల్సింది డయాగ్నోస్ సెల్ లెవెల్లోనే, ట్రీట్మెంట్ సెల్ లెవెల్. మన తల నుంచి పాదం వరకు మన బాడీలో ఉన్న ప్రతి అవయవం, అది బోన్ అనుకోండి, హార్ట్ అనుకోండి, లంగ్ అనుకోండి, కిడ్నీ అనుకోండి, ఐ అనుకోండి, పన్ను అనుకోండి, లాస్ట్ కు మన మజిల్స్, బ్లడ్ అనుకోండి, అన్ని సెల్స్ యొక్క తయారీ, సెల్స్ తోటే తయారవుతాయి. మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయండి, కోటాను కోట్ల సెల్స్ ఉన్నాయి. ఈ కోటాను కోట్ల సెల్స్ ఏం చేస్తున్నాయో తెలుసా లోపల, రోజు పోరాడుతున్నాయండి. మరి వాటికి ఏం ప్రాబ్లం వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా, ఎందుకు ప్రాబ్లం వస్తుందో, ఎందుకు డ్యామేజ్ అవుతుందో తెలుసుకోవాలి కదండి. ఆ, ఈ కోటాను కోట్ల సెల్స్, మన బాడీ ఒక సామ్రాజ్యం అయితే దాంట్లో ఉండే ఈ సెల్స్ సైనికులు అండి, మన బాడీ సైనికులు అన్నమాట. హార్ట్ లో ఉండే సెల్స్ హార్ట్ ని కాపాడడానికి పనిచేస్తాయి, కిడ్నీలో ఉండే సెల్స్ కిడ్నీని కాపాడడానికి పనిచేస్తుంటాయి, బ్రెయిన్ లో ఉండే సెల్స్ బ్రెయిన్ ని కాపాడడానికి పనిచేస్తుంటాయి. మరి మనం ఏం చేస్తుంటాం? మనం ఏం చేస్తుంటాం తెలుసా అండి, వాటిని డ్యామేజ్ చేస్తుంటాం. సింపుల్. చాలా మంది స్టేట్మెంట్ ఇస్తారు, నాకు షుగర్ వచ్చింది అని. షుగర్ రాలేదండి, షుగర్ మీరు తెచ్చుకున్నారంటారు. బీపీ వచ్చింది, బీపీ రాలేదండి, బీపీ తెచ్చుకున్నారంటారు. మనం ఏం చేస్తున్నాం అంటే స్టేట్మెంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చుకుంటామండి. ఇచ్చుకోవడం వల్ల మనం సాటిస్ఫై చేసుకుంటాం. అందరికి వచ్చిందండి, నాకు కూడా వచ్చింది. ఎందుకు రావాలి? అందరికి వచ్చినా నాకు రాకూడదు, అది నేను ఇచ్చే స్టేట్మెంట్. ఎందుకు రావాలి షుగర్, బీపీ, థైరాయిడ్? అదే మన పనిష్మెంట్? అందరు తీసుకుంటే మనం తీసుకోవాలని రూల్ ఉందా? సో కొంచెం ఆ మోడ్ నుంచి బయటకు వద్దామండి. వచ్చి మన రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవాలి తెలుసా అండి, ఈ బాడీ ఎవరిది? ఎవరిదో మనదా? మనదేనండి. బాడీ చేసుకుంటే ఎవరండి అనుభవించాల్సింది? ఎవరోనా మనమా? మనమేనండి. కాబట్టి మనకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే రెస్పాన్సిబిలిటీ మనదే, మనం పాడు చేసుకుంటుందే. మనం ఎట్లా పాడు చేస్తున్నాము అంటే ఏం లేదండి, పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనం ఏం చేస్తున్నామంటే మన బాడీలో ఉన్న ఈ సెల్స్ ని, సైనికుల్ని చంపడం, చంపడమే మన పనిగా పెట్టుకున్నాము. తెలిసి తెలియక, రెండు రకాలు చెప్తానండి. తెలిసి కొన్ని చేస్తాం, తెలియక కొన్ని చేస్తాం. ఇక తెలిసి చేయాలంటే ఇక నేను చెప్తానండి, కొన్ని మీకు గుర్తు చేస్తాను. స్మోకింగ్ చేస్తున్నాం, తెలిసే కదా చేసేది. మరి ఆ స్మోకింగ్ చేసినప్పుడు లంగ్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ కావద్దా? అవుతాయి, నాకు తెలుసు, అయినా చేస్తామండి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. లివర్, డ్రింక్ చేస్తారు, అందరు తెలుసు డ్రింక్ చేస్తే లివర్ పాడవుతుందని, చేస్తున్నారు. అట్లా సెల్స్, కొన్ని సెల్స్ మనం చంపేస్తున్నాం, లివర్ లో ఉన్న సెల్స్ చంపేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకొన్ని గుర్తు చేస్తామండి, తెలియకుండా. టెన్షన్, టెన్షన్ పడుతూ ఉంటామండి. ఏదో విషయం జరిగింది ఇంట్లో, టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఇది అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోతే అది హైపర్ టెన్షన్ గా మారుతుంది. బీపీ, హై బీపీ, కంట్రోల్ అవ్వదు. సో టెన్షన్, అలానే స్ట్రెస్, అలానే యాంగ్జైటీ. కోపం తెచ్చుకుంటే మన పూర్వీకులు చెప్పారు కదండి, ఏమన్నారు? తన కోపమే తన శత్రువు అన్నవాడు వాడారు. అంటే అర్థం ఏంటంటే మన కోపం వల్ల మన బాడీలో కొన్ని సెల్స్ చచ్చిపోతాయండి, అందుకే వాళ్ళు అంత పెద్ద వర్డ్ వాడారు. ఎగ్జాంపుల్, బాగా కోపం తెచ్చుకున్నారు అనుకోండి, ఏమవుతుందండి? లోడ్ బ్రెయిన్ మీద, హార్ట్ మీద పడుతుంది. హార్ట్ అటాక్, పక్షవాతం వస్తుంది. పక్షవాతం ఆటోమేటిక్ గా రాదండి, ఛాన్స్ లేదు. మీరు పక్షవాతం వచ్చిన వాడిని ఎవరిని అడగండి, బీపీ మాత్రం వేసుకుంటూ మానేసిన వాళ్ళు, మర్చిపోయిన వాళ్ళు, వాళ్ళ మ్యారేజ్ ఉందనుకొని ఆ 2 రోజుల తర్వాత వేసుకున్న వాళ్ళు, లేదా బాగా కోపం తెచ్చిన వాళ్ళు ఉంటారండి. అసలు ఆప్షనే లేదు స్ట్రోక్ రావడానికి, ఒకటే ఆప్షన్, అది స్ట్రెస్ తెచ్చుకోవాల్సిందే, టెన్షన్ తెచ్చుకోవాల్సిందే. సో ఈ విధంగా
మనం స్ట్రెస్ టెన్షన్ల వల్ల కూడా మన బాడీ డ్యామేజ్ చేసుకుంటాం. ఇది తెలియక ప్రతి చిన్నదానికి పెద్దదానికి కోపం తెచ్చుకోవడం, ప్రతి దానికి అరవడం కరవడం. ఎవరికి లాస్? తిట్టిన వాళ్ళక తిన్న వాళ్ళక? తిట్టిన వాళ్ళకే లాస్ అండి. తిన్న వాళ్ళకి ఏం లాస్ లేదు. వాడు మర్చిపోతే వాడికి ఏం ఎఫెక్ట్ అవ్వదు. కానీ తిట్టినందుకు రైజ్ అయినందుకు మాత్రం మనకి డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. డౌటే లేదు. మన సెల్స్ కొన్ని డ్యామేజ్ అవుతాయి. ఇంకొన్ని ఉన్నాయండి మనకు తెలియకుండా జరిగేవి. అవేంటో తెలుసా అండి? పొల్యూషన్. మనం ఆపగలుగుతామా పొల్యూషన్ ని? ఎయిర్ కల్తీ, మనం పీల్చే గాలి కల్తీ, మనం తాగే నీళ్లు కల్తీ, మనం తినే ఫుడ్ కల్తీ. రెండోది పొల్యూషన్ తో పాటు ఏముందండి? కంటామినేషన్, కల్తీలు కలపడం అన్నిట్లలో మిక్సింగ్. ఇవాళ నిన్న టీవీలో చూస్తుంటే చెప్తున్నారు పన్నీరు చాలా డేంజర్, ఆర్టిఫిషియల్ పన్నీర్ తయారు చేస్తున్నారు. అన్ని ఆర్టిఫిషియల్, ఏమి మిగిలిపోయాయండి? ఏం తిని అసలు వాస్తవం చెప్పాలంటే మనందరికి పెద్ద క్వశ్చన్ మార్క్. నేను అసలు కల్తీ వస్తువు తినను అని డిసైడ్ అయితే అసలు మనం తినకుండా ఉండాలేమో, ఉపవాసాలు పడుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుందండి. దానికి లిమిటే లేదు. ఇది ఎవరి చేతుల్లో లేదు. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు, పొద్దున్న నుంచి రాత్రి వరకు 360 డిగ్రీస్ మన బాడీ పోరాడుతూనే ఉన్నాయండి. మన బాడీలో సెల్స్ పోరాడుతూనే ఉన్నాయి. ఇవి పోరాడి 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 ఏమవుతున్నాయండి? డ్యామేజ్ అవుతుంది. అవి డ్యామేజ్ అయిపోతే హార్ట్ లో సెల్స్ డ్యామేజ్ అవుతాయి, హార్ట్ ప్రాబ్లం. కిడ్నీలో సెల్స్ డ్యామేజ్ అయితే కిడ్నీ ప్రాబ్లం. లివర్ లో సెల్స్ ప్రాబ్లం అయితే లివర్ ప్రాబ్లం. బ్రెయిన్ లో సెల్స్ అయితే బ్రెయిన్ ప్రాబ్లం. బోన్ లో సెల్స్ అయితే బోన్ ప్రాబ్లం. ఇవన్నీ మనం అనుభవిస్తాం. క్లియర్ అండి అందరికి? ఇప్పుడు ఏమనుకున్నామండి? ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది సెల్ లెవెల్, ట్రీట్మెంట్ చేయాల్సిన సెల్ లెవెల్లో. సెల్కి వచ్చే డ్యామేజ్ 3 లెవెల్స్ లో. ఒకటి ఫిజికల్ లెవెల్లో, రెండోది మెంటల్ లెవెల్లో, మూడోది సోషల్ లెవెల్. ఫిజికల్ లెవెల్లో అంటే మన తిండి ఆహారం. మెంటల్ లెవెల్ అంటే స్ట్రెస్లు టెన్షన్లు. సోషల్ లెవెల్ అంటే ఇప్పుడు చెప్పిన కల్తీలు, పొల్యూషన్లు, ఇవన్నీ. ఇన్ని రకాలుగా మన బాడీ సెల్స్ పోరాడుతున్నాయండి. అప్పుడు ఆలోచించామా? వాడుకుంటూ పోతున్నాం. ఏమో, మనది కూడా తెలియదండి ఏమవుతుందో. ఇవన్నీ మనకెందుకండి? డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్ ఉన్నాయి, చూసుకుంటారులేండి, మనకెందుకు ఇవన్నీ? ఇట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి. డెఫినెట్ గా చూసుకుంటారండి, కానీ అనుభవించేది, సఫర్ అయ్యేది ఎవరండి? మనమే. సో ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మన సెల్స్ ని కాపాడుదామా, గాల్లో వదిలిపెడదామా? మన సెల్స్ అన్నిటికీ రక్షణ కవచం ఏంటి? ప్రొటెక్షన్ ఏంటి? ఈ పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ ఏంటి? ఈ టెన్షన్ నుంచి ప్రొటెక్షన్ ఏంటి? మనకున్న అలవాట్ల నుంచి ప్రొటెక్షన్ ఏంటి? ఫిజికల్, మెంటల్, సోషల్ లెవెల్లో జరుగుతున్న డ్యామేజ్ ని ఎట్లా ఆపడం, ఎట్లా ప్రివెంట్ చేయడం? అన్నిటికన్నా ముఖ్యం ప్రివెన్షన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటామండి మేము. రోగం వచ్చిన తర్వాత సఫర్ అవడం కాదండి, రోగం రాకుండా కాపాడు. మరి ఇట్లా కాపాడుకుంటే మనకేం లాభము అండి అంటే ఒక్కటే చెప్పగలుగుతానండి. పూర్వము 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఊరికి 100 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అతి కష్టం మీద 70 సంవత్సరాలు దాటుతున్నామండి. మన ఏజింగ్ పడిపోతా అవుతుంది. అసలు ఒక 50-100 సంవత్సరాల క్రితం బీపీ అంటే ఎవరికి తెలియదు, షుగర్ అంటే ఎవరికి తెలియదు, థైరాయిడ్ అంటే ఎవరికి తెలియదు, గ్యాస్ అంటే తెలియదు. ఈ రోజు అన్నిట్లలో సూపర్ సూపర్గా వెళ్ళిపోయామండి ఇక్కడికి. ఇది మనందరం అనుభవిస్తున్నాం. సో మనమందరం ఇనిషియేట్ చేద్దామండి, ఈ జర్నీని కట్ చేద్దామండి. మనం బాగుందాం, మన జనరేషన్ ని బాగుపరుచుకుందాం. మరి ఈ విధంగా రూట్కి వెళ్ళి, రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అందుకే నేను దీన్ని వండర్ అన్నాను, ఎయిత్ వండర్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నాలజీలో ఇది ఎక్కడికి వెళ్ళి పనిచేస్తుందో తెలుసా అండి? సెల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సెల్ ని ఈ ఎన్విరాన్మెంట్ నుంచి కాపాడు, సెల్ ని ఈ స్ట్రెస్ టెన్షన్ నుంచి కాపాడు, సెల్ ని మన హ్యాబిట్స్ నుంచి కాపాడు. ప్రొటెక్ట్ లేయర్ ఇది, ఈ నేను చెప్పబోయే డివైజ్ చెప్పాలి. సెల్ నే డ్యామేజ్ కాకుండా కాపాడు. ఎప్పుడైతే సెల్ హెల్దీగా ఉందో టిష్యూ హెల్దీ, ఆర్గాన్ హెల్దీ, మన బాడీ హెల్దీ. మరి ఈ డివైస్ సెల్ ని ఫిజికల్ గా, మెంటల్ గా, సోషల్ గా ఎలా కాపాడుతుంది అనేది మా టాపిక్. క్లియర్? నెక్స్ట్ తెలుసుకుందామండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
ఆ, ఈ డివైస్ పేరు హీలి. ఈ డివైస్ పనిచేసే విధానం ఐఎంఎఫ్ టెక్నాలజీ అంటారండి. థెరపీ పేరు, డివైస్ పేరేమో హీలి, థెరపీ పేరేమో ఐఎంఎఫ్, ఇండివిజువల్ మైక్రోకరెంట్ ఫ్రీక్వెన్సీ. పనిచేసేదేమో సెల్ పైన, ప్రొటెక్ట్ చేసేదేమో ఫిజికల్, మెంటల్, సోషల్ గా. ఇది టోటల్ డెఫినేషన్ ఈ టెక్నాలజీ. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం ఈ మూడు పదాల మీనింగ్. ఇండివిజువలైజ్, మైక్రో కరెంట్, ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి. ఫస్ట్, ఇండివిజువలైజ్. మన బాడీని ఈ డివైస్ రియల్ టైం మానిటర్ ఇస్తుంది, అనాలిసిస్ చేస్తుంది. ఇది మొదటి పని. ఆ, ఇప్పుడు నేను చెప్పాను కదండి, మన బాడీలో ఏ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో మనకేం తెలుసు. మనకి బ్లడ్ లోకి వస్తే కానీ తెలియదు. అక్కడికి వెళ్ళి డయాగ్నైజ్ చేసే విధానం మన దగ్గర లేదు ప్రపంచంలో. మరి ఈ డివైస్ లో ఉందండి. ఎవరైతే ఈ సెషన్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడగండి, ఒకసారి నా బాడీని అనలైజ్ చేయమని. ఈ డివైస్ ని మనం మన బాడీ మీద పెడితే మన బాడీని సెన్స్ చేసుకొని అనలైజ్ చేసి అసలు మన ప్రాబ్లం అనేది ఏ సెల్స్ డ్యామేజ్ స్టార్ట్ అయిందో ముందు చెప్పేస్తుంది. అప్పుడు మనము కాపాడుకోవడానికి వీలు. కావలిస్తే మీరు అనలైజ్ చేసుకోండి. అనాలిసిస్ రియల్ టైం, ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, సోషల్ లెవెల్లో మన సెల్స్ ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి, ఏ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి అది ముందే తెలుసుకోవడం వల్ల మనకు షుగర్ రాబోతుంది, థైరాయిడ్ రాబోతుంది, ఆస్తమా రాబోతుంది, మైగ్రేన్ రాబోతుంది, ఏదైనా మనం ముందే అనలైజ్ చేసుకోవచ్చు ఈ డివైస్ ద్వారా. సెల్ లెవెల్ రాకముందే. వచ్చిన వాళ్ళు అఫ్ కోర్స్ అది ఆల్రెడీ చూపిస్తుంటుంది వచ్చింది వచ్చింది. రెండో పని ఈ డివైస్ చేసేది, ఈ డివైస్ లో నుంచి మన బాడీలోకి మైక్రో కరెంట్ పంపిస్తుంది. మైక్రో కరెంట్. మూడోది, ఈ డివైస్ లో నుంచి మన బాడీలోకి ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయి. ఫస్ట్ ఏమో అనాలిసిస్ చేస్తుంది. ఆ అనాలిసిస్ ఎలా చేస్తుంటే దీంట్లో సెన్సార్స్ ఉంటుంది కాబట్టి. రెండోది ఏం చేస్తుందంటే ఇది మైక్రో కరెంట్ పంపిస్తుంది మన బాడీలో సెల్స్. మూడోది ఫ్రీక్వెన్సీస్ పంపిస్తాయి మన బాడీలో సెల్స్. మరి వాటి ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, అసలు ఈ మైక్రో కరెంట్ అనేది ఈ సెల్స్ కి ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూస్తాం. ఈ డివైస్ లోకి ఎక్కడి నుంచి వస్తుంది చూద్దామండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ డివైస్ మనం కొనుక్కోవాలండి. కొనుక్కున్న తర్వాత ఈ డివైస్ ని మనం ఛార్జింగ్ పెడతాం. ఎలా అయితే మొబైల్ ని ఛార్జ్ చేస్తారో ఈ డివైస్ ని మేము ఛార్జ్ చేస్తాం. ఛార్జ్ చేస్తే ఇది మన బాడీలోకి మైక్రో కరెంట్ ని పంపిస్తుంది. అది ఎంత ఉంటుందంటే -70 మిల్లీవోల్ట్స్. నెక్స్ట్ స్లైడ్ లో మీకు చూపిస్తాను. అదేవిధంగా ఈ డివైస్ లోకి ఫ్రీక్వెన్సీస్ కూడా వస్తాయండి. మైక్రో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే దీన్ని ఛార్జ్ చేయడం వల్ల వస్తుంది. ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ డివైస్ లోకి జర్మన్ నుంచి వస్తాయి. మీకు ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను, ఈ డివైస్ అనేది జర్మన్ మేడ్. దీని హెడ్ క్వార్టర్ అనేది జర్మనీలో ఉంది. మనం ఏం చేస్తామంటే మొబైల్లోకి వెళ్ళి హీలీ యాప్ అని ఒక యాప్ ఉంటుందండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా జర్మనీ నుంచి క్లౌడ్ ద్వారా మన మొబైల్లోకి డౌన్లోడ్ అవుతాయి. సో మైక్రో కరెంట్ ఏమో ఛార్జింగ్ పెట్టడం ద్వారా వచ్చింది. ఫ్రీక్వెన్సీస్ ఏమో ఈ డివైస్ లోకి జర్మనీ నుంచి వచ్చాయి త్రూ క్లౌడ్ మన మొబైల్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ స్లైడ్. యా, ఫస్ట్ మైక్రో కరెంట్ ఎఫెక్ట్ ఏందో తెలుసుకున్నామండి. మైక్రో కరెంట్ ఏం చేస్తుంటే ఈ డివైస్ లో నుంచి మనం పెట్టాం కదా, ఛార్జింగ్ పెట్టాం కదా, ఛార్జింగ్ పెట్టడం వల్ల ఏమైంది, -70 మిల్లీవోల్ట్స్ మైక్రో కరెంట్ అనేది మన బాడీలోకి ఈ డివైస్ ద్వారా డెలివరీ అవుతుంది. అలా -70 మిల్లీవోల్ట్స్ డెలివర్ చేసే విధంగా ఈ డివైస్ ని డిజైన్ చేశారు. ఆ -70 మిల్లీవోల్ట్సే ఎందుకు డిజైన్ చేశారంటే క్లినికల్ గా సైంటిఫిక్ గా నిరూపణ అయింది. ఏమని నిరూపణ అయిందంటే ఎప్పుడైతే -70 మిల్లీవోల్ట్స్ మన సెల్స్ లో మన బాడీలోకి వెళ్తుందో మన బాడీలో 3 మెకానిజమ్స్ యాక్టివ్ అయిపోతాయండి. మొదటి మెకానిజం ఏంటంటే ఎనర్జీ కన్వర్షన్. మన తిన్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడం. దానికి నేను ఒక పాయింట్ అడుగుతాను, మనం తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? అడుగుతాను, చెప్పండి. తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు అందరికి ఉన్న పెద్ద కామన్ డౌట్ ఏందో తెలుసా అండి? మేము అన్ని రకాలుగా తింటున్నామండి, వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తే డి విటమిన్ లోపం అంటున్నారు, B12 లోపం అంటున్నారు, కాల్షియం లోపం అంటున్నారు, ఐరన్ డెఫిషియన్సీ అంటున్నారు. మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? సో దానికి మేము ఏం చెప్తామంటే, మనం తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? ఇది ఫస్ట్ స్టెప్ అండి. తినడం ముఖ్యం కాదండి, ఒంటికి పట్టడం అనేది చాలా ముఖ్యం. ఇది మొదటి స్టెప్ అండి. ఆ తిన్న ఆహారం అనేది మన ఒంటికి పట్టిన తర్వాత, ఎనర్జీ కింద కన్వర్ట్ అయిన తర్వాత, మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి రీచ్ అవ్వాలి. దాన్ని మేము ఏమంటామంటే ఎనర్జీ ట్రాన్స్మిషన్. ఎనర్జీ కన్వర్షన్ అయిన తర్వాత ఎనర్జీ ట్రాన్స్మిషన్. ఎనర్జీ ట్రాన్స్మిషన్ అంటే ఎట్లయితే మన బయట ట్రాఫిక్ జామ్ ఉందో, మన బాడీలో కూడా ట్రాఫిక్ జామ్ ఉందండి. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన బాడీలో నింపుతున్నామండి, గాలి ద్వారా, నీరు ద్వారా, ఫుడ్ ద్వారా. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి మన బాడీ వాడుకుంటుంది, వాడుకోగా చెడు మన బాడీ బయటికి తీసేస్తుంది. అలా తీయగా మన బాడీలో కొన్ని మిగిలిపోతాయండి, వాటిని మేము టాక్సిన్స్ అంటాం. ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోయాయో, ఈ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది ప్రాపర్ గా జరగదు. ఎప్పుడైతే ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రాపర్ గా జరగదో, మన బాడీలో సెల్స్ కి ఎనర్జీ అందుకే అవి డ్యామేజ్ అవుతాయి. ఇది రెండో ఆస్పెక్ట్ అండి. సో ఈ డివైస్ చేసే రెండో పని ఏంటో తెలుసా అండి? మన బాడీలో ప్రతి సెల్ కి ఆ ఎనర్జీని అందేటట్టు, ట్రాన్స్మిషన్ చేసేటట్టు మన బాడీకి సపోర్ట్ చేస్తుంది. ఇక మూడో మెకానిజం ఈ డివైస్ చేసే మన బాడీలో పని ఏంటంటే, సెల్ కి ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీని పెంచిస్తుందండి. ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ. దీనికి ఒక మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి, షార్ట్ కట్ అర్థం కావాలి. అదేంటంటే, మనము మొబైల్ ని ఛార్జింగ్ పెడతామండి. కొత్త మొబైల్ కొనుక్కొని ఛార్జింగ్ పెట్టామనుకోండి, 2 to 3 days మనం ఆ ఛార్జింగ్ మొబైల్ వాడుకోవచ్చండి, కొత్త మొబైల్. దాన్ని వాడగా వాడగా ఏమవుతుందంటే, ఆ మొబైల్ 1 day, హాఫ్ డేలోనే డిశ్చార్జ్ అయిపోతుంది. ఇది మనందరూ తెలుసు. ఇంకా కంటిన్యూగా వాడుకుంటూ వెళ్ళామనుకోండి, ఛార్జింగ్ లో పెట్టి మొబైల్ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కొత్త మొబైల్ కి పాత మొబైల్ కి డిఫరెన్స్ ఏంటంటే, కొత్త మొబైల్ ఏమో ఛార్జింగ్ కంటిన్యూగా ఉంది, చాలా రోజులు ఛార్జింగ్ లో ఉంది. పాత మొబైల్ ఏమో తొందరగా డ్రైన్ అయిపోయింది. నాట్. అట్లానే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు ఫుడ్ లేట్ అయినా పర్వాలేదండి. అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఫుడ్ లేట్ అయిందంటే అనుకోండి, ఏమవుతుందండి? తట్టుకోలేదు. అంటే వాళ్ళు ఎనర్జీ స్టోర్ చేసుకోలేకపోతున్నాయి వాళ్ళ సెల్స్. దాన్నే ఏజింగ్ అంటాం. ఈ డివైడ్ చేసే పని ఏందో తెలుసా అండి? మన బాడీలో ఈ మైక్రో కరెంట్ ద్వారా ఈ మూడు పనులు చేసి పెడుతుంది. ఒకటేమో మనం తిన్న ఆహారాన్ని, మనం ఇస్తున్న వాటర్, ఫుడ్ ఏది ఇచ్చినా సరే దాన్ని పూర్తిగా ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేయడం. రెండోది, ఆ కన్వర్ట్ ఎనర్జీ మన బాడీలో ప్రతి సెల్కి అందియడం. మూడోది, ఆ అందిన ఎనర్జీని సెల్స్ స్టోర్ చేసి పెట్టుకునే విధంగా తయారు చేస్తారు. ఈ మూడు పనులు చేయడం వల్ల మన బాడీలో సెల్స్ హెల్దీ సెల్ కింద మెయింటైన్ అవుతాయి. ఇది అవసరమా లేదా అందరికీ? ఎవరికి అవసరం అంటారు ఈ డివైస్? ప్రతి ఒక్కరికి. నేను అడుగుతా అంటే ఏమనుకోవద్దు, ఈ డివైస్ ఎవరి గురించి తయారు చేశారంటే, ఎవరి బాడీలో సెల్స్ తయారవుతాయో వాళ్ళందరి గురించి. రోజు వాడాల్సింది. ఎందుకంటే ఈ మూడు మెకానిజమ్స్ మన బాడీ యొక్క ఇన్బిల్ట్, మన బాడీ ప్రోగ్రామ్స్. అది మన బాడీ సొంతంగా చేసుకోలేకపోతుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అవి డిస్కస్ చేస్తే కొన్ని మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ డివైస్ ఏం చేస్తుందంటే, ఈ మూడు పనులు చేసి మన బాడీలో సెల్స్ కి ఎనర్జీ అందిస్తాయి. మన ఆ విధంగా ఎనర్జీని అందిస్తే సెల్స్ హెల్దీగా అయిపోయాయి. మరి పూర్తిగా హెల్దీగా మారిపోయామంటే 50%ఏనండి. ఇంకో 50% వరకు మిగిలిపోయింది. అదేంటంటే ఫ్రీక్వెన్సీస్ పని. ఇదంతా ఉట్టి మైక్రో కరెంట్ పని అండి. ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్. మరి ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయి? ఇది ఇంకొక వండర్ఫుల్ సబ్జెక్ట్. అవేంటంటే ఫ్రీక్వెన్సీ యొక్క బెనిఫిట్. ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే, మన బాడీ యొక్క తల నుంచి పాదం వరకు అన్ని అవయవాలు వాటి యొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటాయండి. హార్ట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, కిడ్నీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లివర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇది కూడా సైంటిఫిక్ గా, క్లినికల్ గా నిరూపించింది అనండి ఈ డేటా కూడా. అవి ఆ ఫ్రీక్వెన్సీలు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాయండి. అంటే ప్రతి సెల్స్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. హార్ట్ సెల్స్ కి ఫ్రీక్వెన్సీ, కిడ్నీ సెల్స్ కి ఫ్రీక్వెన్సీ, లివర్ సెల్స్ కి. అంటే ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్. మన ఇంట్లో కరెంట్ వస్తుంది.
కరెంట్ వచ్చిన తర్వాత కరెంట్ మాత్రం 220 వోల్ట్సే ఉంటుందండి. కానీ ట్యూబ్లైట్ వచ్చేసరికి 40 వాట్స్, ఫ్యాన్ వచ్చేసరికి 150 వాట్స్, రిఫ్రిజిరేటర్కి 250 వాట్స్. మరి ఈ వాట్స్ ఏంటి? ఆ, వాటి యొక్క పని విధానం బట్టి అంత వాటేజ్ అనేది ఇలా తీసుకుంటాయి. దాన్ని బట్టి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. అట్లానే మన బాడీలో ఉండే ఎనర్జీ ఒకటేనండి, కానీ ప్రతి అవయవం యొక్క ఫ్రీక్వెన్సీస్ మారిపోయాయి. చెప్పాం కదా, కరెంట్ ఒకటే, ట్యూబ్లైట్ వేరు, ఫ్యాన్ వేరు, ఫ్రిడ్జ్ వేరు. అవి అంత వాటేజ్ లో ఉంటేనే అవి హెల్తీగా ఉంటాయండి, అంటే పనిచేస్తాయి. ఆ వాటేజ్ ఫెయిల్ అయినప్పుడు అవి డ్యామేజ్ అయిపోతాయి. అట్లానే మన బాడీలో కూడా హార్ట్, కిడ్నీ, లివర్ వాటి సో ఆ వాటేజ్ ని మెయింటైన్ చేయడం ఈ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. ఈ డివైస్ లో నుంచి మన బాడీలోకి మీరు లంగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే లంగ్ ఫ్రీక్వెన్సీలో మైక్రో కరెంట్ మన బాడీలో పంపించి లంగ్ యొక్క సెల్స్ ని ఎనర్జైజ్ చేస్తాయి. దీని ఇంకా షార్ట్ కట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన స్మోకింగ్ చేస్తూ చేస్తూ లంగ్స్ పాడు చేస్తున్నాడు అనుకుంది. లంగ్ లో ఉన్న సెల్ ని రికవర్ చేస్తే సరిపోతుందా, స్మోకింగ్ కూడా ఆపాలా? చెప్పండి. స్మోకింగ్ కూడా ఆపాలి. మరి లంగ్ ట్రీట్మెంట్ చేసి వదిలేస్తానంటే మేము స్మోకింగ్ మాత్రం ఆపమండి అంటే ఎట్లా? ఎవరు గెలుస్తారు? స్మోకింగ్ గెలుస్తుందా, డాక్టర్ గెలుస్తారా, లంగ్ గెలుస్తుందా, హాస్పిటల్ గెలుస్తుందా? నన్ను అడిగితే స్మోకింగే గెలుస్తుంది. ఫైనల్ గా స్మోకే టాప్, డ్రింక్ చేసే వాడికి డ్రింకే టాప్. ఇది మనందరం ఆల్రెడీ చూస్తున్నాము, ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్మోక్ చేసే వ్యక్తి కంప్లీట్ గా హెల్దీ సెల్స్ గా మార్చాలి అంటే లంగ్ లోపల స్మోక్ మాన్పియాలి, లంగ్ లో ఉన్న సెల్స్ ని రికవర్ చేయాలి. అప్పుడు కానీ ఆయన లంగ్ నార్మల్ సెల్స్ కి రాదు. సో మైక్రో కరెంట్ ఎఫెక్ట్ ఏమో లంగ్ లో ఉన్న సెల్స్ ని క్లియర్ చేయడము, ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ ఏమో స్మోకింగ్ ని మానిపేయడం. ఈ రెండు చేసి అప్పుడు మన బాడీని రికవర్ చేయడం. ఇవి ఫ్రీక్వెన్సీ యొక్క బెనిఫిట్. గాట్ ఇట్? సో ఈ విధంగా ఈ డివైస్ లోంచి మైక్రో కరెంట్, ఫ్రీక్వెన్సీ ఈ రెండు వెళ్ళి సెల్, సెల్ యొక్క ఇన్ఫర్మేషన్, సెల్ ఏమో మైక్రో కరెంట్ క్లియర్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఏమో మన ఫ్రీక్వెన్సీస్ క్లియర్ చేస్తాయి. ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదండి, ఇంకొక 2 ఎగ్జాంపుల్ చెప్పి మీకు అర్థం చేస్తాను. మీరు రోజు సాయంత్రం 4 గంటలకు టీ తాగడం మొదలుపెట్టారు ఒక 3 మంత్స్ వరకు. ఆ తర్వాత టీ మానేయండి చూద్దాం, మీ వల్ల కాదండి, జీవితాంతం తాగాల్సింది. అట్లనే స్మోకింగ్ చేయండి, మీ వల్ల కాదు, వాడాల్సింది. ఇవి తెలిసి చేస్తున్నాం. తెలియకుండా ఇంకోటి చెప్తాను. మీరు అలారం పెట్టుకోండి పొద్దున్న 5 గంటలకు ఒక 3 మంత్స్ వరకు కంటిన్యూగా అలారం పెట్టుకొని లేయండి. ఆ తర్వాత అలారం మానేసేయండి, తీసేయండి అలారం. అయినా కూడా మీరు 5 o'clock లేవాల్సింది. 10కి పడుకున్న 5 o'clock లేవాల్సింది, 12కి పడుకున్న 5 o'clock. ఇంకొకటి చెప్తాను, 4:30కి పడుకున్నా మళ్ళీ 5 o'clock లేవాల్సింది. ఆ 5 కాగానే మీ బ్రెయిన్ లేపేస్తుంది. అంటే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. మన బాడీలో మనం ఇస్తున్న అన్ని, అది రోగము, మంచి చెడ్డ, అన్ని మన బాడీ సెల్స్ స్టోర్ చేసి ఉంటాయి. మీ పేరు అడిగితే మీ పేరు రవినారాయణ, నా పేరు రవినారాయణ చెప్తున్నాను. అది ఎక్కడ స్టోర్ అయింది? నా బాడీ సెల్స్ లో స్టోర్ అయింది ఇన్ఫర్మేషన్. దాన్ని మేము ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటాం. స్మోకింగ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డే, టీ ఇన్ఫర్మేషన్ ఫీల్డే, పేరు ఇన్ఫర్మేషన్, టెన్షన్ ఇన్ఫర్మేషన్, స్ట్రెస్ ఇన్ఫర్మేషన్. చాలా మందికి తెలుసు కోపం తెచ్చుకోవద్దని. అలవాటు అయిపోయిన తర్వాత ఆయన తెచ్చుకునేది ఆయనకు వస్తూనే ఉంటది. ఆయన చేతిలో లేదు. స్మోకింగ్ ఎట్లా ఆయన చేతిలో లేదు, టీ ఎట్లా ఆయన చేతిలో లేదు, వాచ్ ఎట్లా ఆయన చేతిలో లేదు. అలానే మన టెన్షన్లు, స్ట్రెస్లు ఇవేవి అలవాటు చేస్తే మన బాడీకి అది కంటిన్యూ చేసుకుని దాని పని. ఆ కంటిన్యూటీని బ్రేక్ చేయడమే ఈ ఫ్రీక్వెన్సీ పని. అర్థమైంది అనుకోండి ఇక్కడ ఫ్రీక్వెన్సీ యొక్క పవర్. అందుంచే కంప్లీట్ యూనివర్స్ లో నన్ను అడిగితే ఈ భూమి మీద వన్ ఆఫ్ ది వండర్ కింద చెప్పవచ్చు ఇది. ఒకటేమో సెల్ ని రిపేర్ చేస్తుంది, ఒకటేమో సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ రిపేర్ చేస్తుంది. సెల్ ఇన్ఫర్మేషన్ రెండు రికవర్ అయిన తర్వాత మన సెల్స్ అన్ని హెల్దీ సెల్స్ గా మారి మన బాడీ టిష్యూస్ నార్మల్ అయిపోయి, ఆర్గాన్ నార్మల్ అయిపోయి మన ఆరోగ్యంగా మారే అద్భుతమే ఈ హీలీ టెక్నాలజీ. టెక్నికల్ ఎలా వాడాలో నెక్స్ట్ చెప్తున్నా అండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సింపుల్. ఈ డివైస్ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. కొనుక్కొని డివైస్ ని ఛార్జింగ్ పెట్టండి. మొబైల్లోకి వెళ్ళి యాప్ ఓపెన్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి, నెట్ కనెక్ట్ చేసుకొని. జర్మన్ నుంచి అన్ని ఫ్రీక్వెన్సీస్ మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతాయి. ఫ్రీక్వెన్సీస్ అంటే ఏం లేదండి, ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంతా కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది.
డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఏ హెల్త్ ఇష్యూ ఉంటే, ఏ అవయవాన్ని మీరు స్ట్రెంత్ చేసుకోవాలనుకుంటే, థైరాయిడ్ స్ట్రెంత్ చేసుకోవాలంటే థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, లంగ్ స్ట్రెంత్ చేసుకోవాలంటే లంగ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, కిడ్నీ స్ట్రెంత్ చేయాలంటే కిడ్నీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీ ఏ అవయవం వీక్ ఉంటే దానికి సంబంధించిన ప్రోగ్రాము ఈ డివైస్ లో మీరు ఆన్ కొడతారు, మొబైల్ ఓపెన్ చేస్తారు, యాప్ లో మీకు ఏ హెల్త్ ఇష్యూ ఉంటే దానికి సంబంధించిన అవయవాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. క్లిక్ కొట్టగానే ఆ ప్రోగ్రామ్ అనేది మొబైల్ నుంచి బ్లూటూత్ ద్వారా ఈ డివైస్ కి ట్రాన్స్మిట్ అవుతుంది, ఈ హార్డ్వేర్ కి ట్రాన్స్మిట్ అవుతుంది, మీరు కొనుక్కున్న డివైస్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఆల్రెడీ దీంట్లో చార్జ్ చేసి పెట్టారు కాబట్టి దీంట్లో ఆల్రెడీ మైక్రో కరెంట్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేశారంటే మొబైల్ నుంచి దీనికి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేశారు. ఆ తర్వాత ఈ డివైస్ ఏం చేస్తారంటే మన బాడీకి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేయడానికి మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు 3 రకాల అటాచ్మెంట్స్ డివైస్ వెంబడి వస్తాయండి. అడేసివ్ ఎలక్ట్రోడ్ అంటే చేతికి రిస్ట్ బ్యాండ్ లాగా పెట్టుకుంటాం, ఏ క్లిప్ ఎలక్ట్రోడ్ చెవులో క్లిప్స్ లాగా పెట్టుకుంటాం, లేదా అడేసివ్ ఎలక్ట్రోడ్ ఒక స్ట్రిప్స్ లాగా అంటించుకొని మన బాడీకి కనెక్ట్ చేసుకుంటాం. అంటే ఈ డివైస్ ని మన బాడీకి కనెక్ట్ చేసుకోవడానికి మనకు ఎలక్ట్రోడ్స్ ఇస్తారండి. అలా కనెక్ట్ చేసుకొని మన బాడీకి ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ తీసుకుంటాం. అయితే దీన్ని ఇంకొక రకం కూడా వాడొచ్చండి. వైర్తో కాకుండా వైర్లెస్ కూడా వాడుకోవచ్చు. దానికి మీరు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఒక యాక్సెసరీని కొనుక్కుంటామండి. ఆ యాక్సెసరీని ఏమంటామంటే కాయిల్ అంటాం. ఇప్పుడు నేను ఆల్రెడీ డివైస్ పెట్టుకున్నాను నా షర్ట్కి, మీరు చూస్తున్నారు లేదు ఇక్కడ పెట్టుకున్నాను, కానీ ఎటువంటి వైర్లు లేవు నాకు. మరి వైర్ లేకుండా ఎలా డివైస్ పనిచేస్తుంది అంటే దీని వెనుక ఒక కాయిల్ అటాచ్ చేశాను. అలా కాయిల్ అటాచ్ చేస్తే ఆ కాయిల్ మనకు ఎక్స్ట్రా అమౌంట్ తో మనకు దొరుకుతుందండి. అది కొనుక్కొని ఈ డివైస్ కి అటాచ్ చేస్తే దీన్ని వైర్లెస్ కూడా వాడుకోవచ్చు. విత్ వైర్ వాడచ్చు, వితౌట్ వైర్ వాడుకోవచ్చు, టెలిఫోన్ లాగా వాడచ్చు, మొబైల్ లాగా వాడుకోవచ్చు. సో జస్ట్ అటాచ్మెంట్ అది. సో ఆ విధంగా జర్మన్ నుంచి యాప్ ద్వారా బ్లూటూత్ ద్వారా డివైస్ కి ట్రాన్స్మిషన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మన బాడీలోకి పంపిస్తాం. మైక్రో కరెంట్ ఏమో ఆల్రెడీ దీన్ని ఛార్జ్ చేసి మన బాడీలో పంపిస్తాం. ఆ విధంగా మైక్రో కరెంట్ ఈ ఫ్రీక్వెన్సీ మన బాడీలోకి వెళ్ళి ఏ అవయవాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ అవయవాన్ని ఆ ఫ్రీక్వెన్సీలో ఆ మైక్రో కరెంట్ తో దాంట్లో ఉన్న సెల్స్ నుంచి రిపేర్ చేసుకుంటున్నారు. ఇది ఓవరాల్ ది సబ్జెక్ట్. అయితే ఇక్కడ 3 హైలైట్ పాయింట్స్ ఉన్నాయండి, వాటిని మీకు గుర్తు చేస్తాను. మొదటి అంశం, మరి మీరు మొబైల్లో డౌన్లోడ్ చేస్తున్నారు, మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుందండి ఫ్రీక్వెన్సీస్ అని చెప్తున్నారు. మరి క్యాన్సర్ వస్తే మొబైల్ అంటేనే రేడియేషన్ కదండి, ఇది జనరల్ గా వచ్చే కామన్ డోస్. ఎస్, మొబైల్ చాలా డేంజర్ అండి, రేడియేషన్ వస్తుంది. కానీ ఈ డివైస్ థెరపీ చేయడానికి మొబైల్ కి ఎటువంటి సంబంధం లేదు. ఎగ్జాంపుల్ మీ అందరికి అర్థం కావాలి, ఈ డివైస్ ద్వారా మీరు మైగ్రేన్ ట్రీట్మెంట్ చేసుకోవాలనుకోండి. మైగ్రేన్ ఒక టైం వచ్చేసి 20 minutes ఉంటుందండి. ప్రతి ఫ్రీక్వెన్సీకి ఒక టైం అనేది ఫిక్స్. ఇప్పుడు నెక్స్ట్ మేము ఫ్రీక్వెన్సీ చూపిస్తాం, దాంట్లో మీకు టైంలు ఉంటాయి. అలానే మీరు స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అనుకోండి, 60 minutes అండి దాని టైం. షుగర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే 33 minutes అండి. అట్లా ప్రతి ఫ్రీక్వెన్సీకి బై డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుంది. అంతసేపు మన బాడీకి డివైస్ ని కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం. అయితే మైగ్రేన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు మైగ్రేన్ ప్రోగ్రామ్ మీ మొబైల్లో సెలెక్ట్ చేసుకున్నారు, 20 minutes ప్రోగ్రామ్ క్లిక్ కొట్టారు, ఆ ప్రోగ్రామ్ డివైస్ ట్రాన్స్మిట్ అయింది బ్లూటూత్ ద్వారా, డివైస్ ఆన్ అయిపోతుందండి, మైగ్రేన్ థెరపీ స్టార్ట్ చేస్తుంది. ఇది థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మొబైల్ని మీరు స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకొని ఇంకొక ప్లేస్ వెళ్ళిపోండి, దూరం 10 kilometers దూరం వెళ్ళిపోండి. అయినా సరే ఈ డివైస్ 20 minutes మన బాడీ మీద థెరపీ చేసి ఆఫ్ అయిపోతుంది. అంటే ఓన్లీ ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ చేయడానికి మాత్రమే మన మొబైల్ వాడుతుంది. ఒకసారి ట్రాన్స్మిట్ అయిన తర్వాత థెరపీకి మొబైల్ కి ఎటువంటి సంబంధం లేదు. మరి మొబైల్ యొక్క ఇంటర్ఫియరెన్స్ తోటే పనిచేస్తలేదు అంటే, స్విచ్ ఆఫ్ చేసినా లేకుండా కూడా పనిచేస్తుంది అంటే మొబైల్ రేడియేషన్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? మరి మొబైల్ ఎందుకు వాడుతున్నారంటే అంటే ఏం లేదండి, సింపుల్. టీవీలో రిమోట్ మనకి ఎట్లానో ఈ మొబైల్ పని కూడా అంతేనండి. ఛానల్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఛానల్ మార్చుకోవడానికి ఇంతవరకు. అట్లనే మొబైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ఈ మొబైల్ యొక్క పని. థెరపీకి మాత్రం మొబైల్ యొక్క ఇంటర్ఫిరెన్స్ లేదు. కాల్స్ మీరు స్విచ్ ఆఫ్ చేసి చూసుకోండి, మొబైల్ తీసుకుపోయి చూసుకోండి, పని చేస్తుందో లేదో చూసుకోండి, అర్థమైపోతుంది. ఇది మొదటి అంశం, రేడియేషన్ కి తావేలేదు. ఇంకా రెండో పాయింట్కి వస్తాం. ఒక డివైజ్ ఎంతమంది వాడచ్చు? ఎంతమంది అయినా వాడుకోవచ్చు, ఒకరి తర్వాత ఒకరు.
మన ఇంట్లో ఒకరికి మోకాలు నొప్పులు ఉన్నాయి, ఒకరికి షుగర్ ఉంది, ఒకరికి థైరాయిడ్ ఉంది, ఒకరికి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు. సేమ్ డివైస్ అండి, మళ్ళీ మళ్ళీ డివైజ్లు ఏం మార్చవు. ఇంటికి ఒక డివైజ్ ఉంటే చాలండి, ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ వాళ్ళ టైమింగ్ ప్రకారం పెట్టుకుంటారు అంతే. అంటే ఒక డివైజ్ ఎంతమంది వాడు, మీ ఇంట్లో వాళ్ళందరూ కంప్లీట్ అయ్యారనుకోండి, పక్కింటి వాళ్ళకి కూడా పెట్టండి ఫ్రీ. పడేది ఏం లేదు, పడేసేది ఏం లేదండి. ఓన్లీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక మూడో అంశం, లాస్ట్ అంశం, ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి ఇది ఉపయోగపడుతుంది అంటే నియర్లీ 230 రకాల ఫ్రీక్వెన్సీస్ ఇప్పుడు మనకు ఈ ఈలీ డివైస్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. యాక్చువల్ గా అందుబాటులో ఉంది 9 లక్షలండి. 9 lakhs లో ఇప్పుడు ఈ హీలీ కంపెనీ వాళ్ళు మనకు 230 రకాల హెల్త్ ఇష్యూస్ కి సపోర్టింగ్ ఫ్రీక్వెన్సీస్ మనకి ఇంట్రొడ్యూస్ చేశారు ఈ డివైస్ లో. మరి ఆ 230 రకాల హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఏ విధంగా ఈ డివైస్ మన అనారోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇది లాస్ట్. సో లాస్ట్ వరకు ఉండండి. ఇప్పుడు మేము ఫ్రీక్వెన్సీస్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. ఈ ఫ్రీక్వెన్సీస్ మీకు ఎలా ఉపయోగపడతాయి, ఏ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు అనారోగ్యం మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లేదా ఆరోగ్యం మనం ఎక్కడి నుంచి కాపాడుకోవాలి ఆర్ మెయింటైన్ చేయాలి, ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీతో మనం ఎంత అద్భుతంగా మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు, అనారోగ్యాన్ని రికవరీ చేసుకోవచ్చు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఒక సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మనము ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఏంటో తెలుసుకునే ముందు మనకి ముందు ఒక ఇండెక్స్ పేజ్, మనం యాప్ ఓపెన్ చేయగానే మనకు ఒక ఇండెక్స్ పేజ్ వస్తుందండి. ఆ పేజ్లో ఫస్ట్ పేజ్ మనం చూసుకున్నట్టయితే మనకి గోల్ సైకిల్ అనే పేజ్ ఉంటుందండి. ఆ గోల్ సైకిల్లో మనకు వచ్చేసిన ప్రోగ్రామ్స్ వచ్చేసి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, ఎనర్జీ, రిలాక్స్, రిలీజ్, బీయింగ్ అండ్ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఎవరైనా సరే ప్యూర్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయండి. నేను చెప్పాను కదండి, మన పొల్యూషన్ కానీ మనం బాడీలో నింపుతున్న రకరకాల కెమికల్స్ అన్నిటి ప్యూర్ నుంచి ఇంప్యూరిటీస్, ప్యూరిటీ అంటేనే మన బాడీని క్లీన్ చేయడం అని. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. ఈ ఒక్క ప్యూర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, మీ బాడీలో ఎంత ఫ్రెష్నెస్ వస్తుందో చూడండి, ఎంత ఎనర్జీ ఫీల్ అవుతారో చూడండి. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సర్క్యులేషన్, ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి. వెరికోస్ వెయిన్స్ అనేది ఈరోజు లేడీస్ లో కామన్ అయిపోయింది. ఎక్కువసేపు గంటలు నిల్చోవడం వల్ల, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు, ఈ మెడికల్ హాల్ వాళ్ళకు, జనరల్ స్టోర్ లో ఉన్న వాళ్ళకు, లేడీస్ కి ముఖ్యంగా ఈ కాళ్ళలో బ్లూ కలర్ నరాలు తేలి వస్తుంటాయి, గ్రీన్ కలర్ గా. ఆ తేలి వచ్చే నరాలే వెరికోస్ వెయిన్స్ అంటే. దాని వలన కాళ్ళు లాగడం, పిక్కలు పట్టేయడం, పుండ్లు పడడం, మానకపోవడం, ఈవెన్ కాళ్ళు కట్ చేసే పరిస్థితి రావడం, వాళ్ళకి ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి, సర్క్యులేషన్ ప్రోగ్రామ్. అలానే ముఖ్యంగా నేను అమ్మాయిలు, లేడీస్ గురించి ఈ రెండు ప్రోగ్రామ్స్ మాత్రం ప్రతిసారి చెప్తానండి. ఫర్ ఉమెన్ అండ్ ఫర్ మెచ్యూర్ ఉమెన్. ఇర్రెగ్యులర్ పీరియడ్, పీసీఓడి ప్రాబ్లమ్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఓవర్ బ్లీడింగ్స్, ఇలాంటి వాళ్ళకి. ప్లస్ మెనోపాజ్ లో ముఖ్యంగా ముట్లు ఆగిపోయే టైంలో మూడ్ స్వింగ్స్, హార్ట్ ఫ్లషెస్, జాయింట్ పెయిన్స్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవడం, ఇవన్నీ వస్తాయండి. వాటి నుంచి మనం కాపాడుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో మొదటిగా మనకు వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్స్ హార్మోనీ అండ్ సయాటికా నర్వ్ హార్మోనీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రోగ్రామ్. ఈరోజు ఎట్లయితే బీపీ కామన్ అయిపోయింది, థైరాయిడ్ కామన్ అయిపోయిందో, ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం కూడా కామన్ అయిపోయింది. పొద్దున గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటాం. సో డెఫినెట్ గా ట్రై చేసి గ్యాస్ ప్రోగ్రామ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ప్రోగ్రామ్. అలానే ప్రోస్టేట్, ఏజింగ్ లో ప్రతి జెంట్స్ కి వచ్చే ప్రాబ్లం అండి. అది ఏ ఏజ్ లో అయినా సరే 40 years ప్లస్ వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిందే. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది రాబోయే రోజుల్లో చాలా డేంజరస్ గా మారబోతుంది. దాన్ని డెఫినెట్ గా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదండి. థైరాయిడ్ ప్రతి ఇంట్లో ఉందండి, ఇది నేను చెప్పవసరం లేదు. అలానే లంగ్స్, సైనస్, కోల్డ్, డస్ట్ ఎలర్జీస్, బ్రాంకటిస్, ఆస్తమా, వెంటిలేటర్, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం.
వాటి నుంచి కాపాడుకోండి లంగ్ ప్రోగ్రామ్. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అని ఉందండి. ఇందులో మనకి ఇన్నర్ స్ట్రెంత్, సిస్టమిక్ ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్, సిస్టమిక్ కంటెంట్మెంట్ అక్యూట్ కంటెంట్మెంట్ సిస్టమ్ అండ్ ఇన్నర్ యూనిటీ, వెల్బీయింగ్ సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఫిజికల్ లెవెల్ కొన్ని ప్రోగ్రామ్స్ మనం టచ్ చేసామండి. ఇప్పుడు నేను సైకలాజికల్ లెవెల్ ఇప్పుడు చెప్పాను కదండి, మన సెల్ డ్యామేజ్ అవుతుందంటే ఓన్లీ ఫిజికల్ లెవెల్ కాదండి, ఫుడ్ హ్యాబిట్స్ తోటే కాదు, స్ట్రెస్ టెన్షన్ తో కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పాను, అలవాట్లతో డ్యామేజ్ అవుతుందని తెలుసుకున్నాం. అలానే సోషల్ ఎలిమెంట్స్ వల్ల. సో మెంటల్ గా సపోజ్ మెంటల్ ఎమోషనల్ వెల్బీ మంచి ప్రోగ్రామ్ అండి. ఎవరైనా ఏమన్నా అంటే ఏడుపు వచ్చేయడం, ఎవరన్నది మర్చిపోలేకపోవడం, అదే గుర్తుకొచ్చుకొని కుమిలి కుమిలి ఏడవడం, బాధపడడం, ఎవరన్నా మన వాళ్ళలో ఏదైనా జరిగిపోతే వాళ్ళు గుర్తొచ్చి ఏడవడం, గుర్తొచ్చినప్పుడు బాధపడడం, ఇవన్నీ ఇమోషన్స్. మన ఎమోషన్ అయితే మన సెల్స్ ఇమోషన్ అవుతాయి, మన సెల్స్ ఇమోషన్ అయితే డ్యామేజ్ అవుతాయి. ఆ ఎమోషన్స్ నుంచి మనం రికార్డ్ చేసుకోవడానికి ఎమోషనల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. అలానే కంటైన్మెంట్, కన్సిస్టెంట్ కంటైన్మెంట్ అక్యూట్, ఈ రెండు ప్రోగ్రామ్స్ డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ అండి. స్మోకింగ్ మానిపేయడానికి, ఆల్కహాల్ మానిపేయడానికి, గేమింగ్ మానిపేయడానికి, మొబైల్ మానిపేయడానికి. ఈ రోజులో స్మోకింగ్, ఆల్కహాల్ తర్వాత అంతకన్నా పెద్ద రోగం మొబైల్ అలవాటు. మొబైల్ అలవాటు వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ కళ్ళు పోతాయి, అదంతా పక్క పెట్టేసండి, రేడియేషన్ వచ్చి క్యాన్సర్లు వస్తాయి, అది వేరే పక్క పెట్టేసండి. ఇంట్లో రిలేషన్షిప్ కూడా స్పాయిల్ అవుతుంది. భార్యాభర్తలు ఇంట్లోనే ఉంటారు, ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఇద్దరు మొబైల్లో బిజీ ఉన్నారనుకోండి, ఏమవుతుంది తెలుసా అండి, కొన్ని రోజులకు అటాచ్మెంట్ ఫీలింగ్స్ పోయి మొబైల్ తో అటాచ్మెంట్ స్టార్ట్ అయ్యి ఒకరికొకరు ఏదన్నా చిన్న విషయం గొడవలు వచ్చినా సరే పెద్ద ఎత్తున వెళ్ళిపోవడం, కొట్లాడుకోవడం, కొద్దిగా గొడవ పడడం, విడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ ని, భార్యాభర్తల రిలేషన్షిప్, తండ్రి కొడుకుల రిలేషన్షిప్, అందరి రిలేషన్షిప్స్ ని నాశనం చేసే వస్తువే మన మొబైల్ అండి. ఇది ఆల్రెడీ మనం అనుభవించబోతున్నాం. దాన్ని మాన్పేయడానికి దాన్ని వాడుకోండి, అది మిమ్మల్ని వాడుకుంటే తయారు కాకండి. మొబైల్ మనం వాడుకోవాలండి, ఖచ్చితంగా వాడాలంటే చెప్తున్నా టెక్నాలజీ, కానీ అది మనని వాడిందంటే అయిపోయింది మన లైఫ్. సో అలాంటి అడిక్షన్ నుంచి డిఅడిక్ట్ చేసుకోవడానికి రెండు ప్రోగ్రామ్స్. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో ఎలర్జీ, మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. గాల్ బ్లాడర్ స్టోన్స్, సారీ అండి, మోషన్ ఫ్రీగా లేని వాళ్ళకి లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్, కాన్స్టిపేషన్ వాళ్ళకి అద్భుతమైన ప్రోగ్రామ్, ట్రై చేసి చూడండి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మెరిడియన్ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నవ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్, ముఖ్యంగా డయాబెటీస్, ప్రతి ఒక్కరు దాన్ని అనుభవిస్తున్నాము. ఫస్ట్ టాబ్లెట్లు, ఇన్సులిన్, తర్వాత ఆర్గాన్స్, ఇవన్నీ మనం అనుభవిస్తుంది. సో అలాంటి షుగర్ ని, అద్భుతమైన ప్రోగ్రామ్ అండి స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్, డెఫినెట్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి చక్రాస్ అనే పేజ్ ఉందండి. ఇందులో క్రౌన్ చక్ర, తాడై చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఫిజికల్ లెవెల్లో ప్రోగ్రామ్స్ కొన్ని విన్నాము, మెంటల్ లెవెల్లో కొన్ని ప్రోగ్రామ్స్ వింటున్నాము. ఇప్పుడు నేను సోషల్ లెవెల్ ప్రోగ్రామ్స్, సోషల్ గా కూడా మన బాడీ డ్యామేజ్ అవుతుందని చెప్పాను, సోషల్ ఎలిమెంట్స్ నుంచి. సో మన బాడీ యొక్క సోషల్ వెల్ బీయింగ్ గురించి మన పూర్వీకులు తయారు చేసిన అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఈ చక్ర రాస్తుంది. ఇంకా చెప్పాలంటే మన పూర్వీకులు ఒక 200-500 సంవత్సరాల క్రితంకి వెళ్తే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ టెన్షన్ లేదండి, ఎందుకంటే అన్ని ప్యూరే కాబట్టి. రెండోది మెంటల్ టెన్షన్ కూడా లేదండి, ఎందుకంటే వాళ్ళకు ప్రాపర్టీస్, డబ్బులు లేవండి అప్పట్లో, కాబట్టి వాళ్ళకి టెన్షన్స్ కూడా లేవండి. వాళ్ళకు ఉన్నది ఒకటండి, సోషల్ ఫిట్నెస్, అంటే సొసైటీలో టాప్ ఉండడం. సో దానికి వాళ్ళు తయారు చేసుకునే అద్భుతమైన సైన్సే ఈ చక్రాసనం. మన లైఫ్ యొక్క టోటల్ వెల్ బీయింగ్ ని బ్యాలెన్స్ చేసేది ఈ చక్రాస్. అర్థం కాకుండా మీరు నమ్మకున్నా డెఫినెట్గా ట్రై చేయండి. చక్రాస్ ట్రై చేస్తే ఏమవుతుందో మీ లైఫ్ లో హ్యాపెనింగ్స్ మీకే చెప్తాయండి. రూట్ చక్ర ఫైనాన్షియల్, సాక్రల్ చక్ర ఫ్యామిలీ లైఫ్, సోలార్ చక్ర సొసైటీ లైఫ్, హార్ట్ చక్ర లీడర్షిప్, థ్రోట్ చక్ర నెగోషియేషన్ అండ్ ఎగ్జిక్యూషన్స్, థర్డ్ చక్ర ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, క్రౌన్ చక్ర లక్ అండ్ ఫేవరిజం. అవసరం లేదా ఇవన్నీ ట్రై చేసి చూడండి, వాటిలో ఉన్న మీ లోపాన్ని సవరించుకోండి చక్రాల ద్వారా. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లెర్నింగ్ పేజ్ అని ఉందండి. ఇందులో లెర్నింగ్, సిస్టమిక్ లెర్నింగ్, అక్యూట్ మెమొరీ,
కాన్సన్ట్రేషన్ సిస్టమిక్ కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్ ఎగ్జామ్ అక్యూట్ అండ్ స్ట్రెస్ సిస్టమ్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. లెర్నింగ్ ఈరోజు ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, నన్ను అడిగితే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అనేది ప్రతి ఒక్క పిల్లలకి అంటారు. చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి లెర్నింగ్ ప్రోగ్రామ్, కుదుట కూర్చొని చదువుకోకపోతే కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్, చదివింది గుర్తుండకపోతే మెమరీ ప్రోగ్రామ్, ఎగ్జామ్కి వెళ్ళి చదివింది రాయలేని ఎగ్జామ్ ప్రోగ్రామ్, చదివి పిచ్చోళ్ళు కాకుండా స్ట్రెస్. ఇంకేం కావాలండి? నన్ను అడిగితే మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఫస్ట్ మీరు కొనేయాల్సింది హీలీలో లెర్నింగ్ పేజ్. ఎందుకంటే చదువు అనేది టీచర్ పవర్ కాదు, కరికులం పవర్ కాదు, స్కూల్ పవర్ కాదు, కాలేజ్ పవర్ కాదు, బ్రెయిన్ పవర్ అంట. ఒక క్లాస్ లో టీచర్ గారు ప్రతి స్టూడెంట్ కి సేమ్ సబ్జెక్టే చెప్తారు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, ఫస్ట్ వచ్చేటోనికి ఎక్కువ, ఫెయిల్ అయ్యేటోనికి తక్కువ, ఏమి ఉండదండి. వాళ్ళు డెలివరీ చేయాల్సిన సబ్జెక్ట్ డెలివరీ చేస్తారు. మరి ఎవరు టాప్, ఎవరు బాటం? రిసీవ్ చేసుకునే పిల్లోడు టాపా బాటం? ఆ టాప్ బాటం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రెయిన్ పవర్. సో ఎవరైతే మీ పిల్లలు చదువుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ 3 months ఈ లెర్నింగ్ పేజ్ పెట్టి చూడండి. వాళ్ళు చదువులో ఏ రేంజ్కి వెళ్తారో చూడండి. రైట్. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిట్నెస్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి వచ్చే ప్రోగ్రామ్స్ వైట్ మజిల్ హార్మోనీ సర్క్యులేషన్ పర్ఫార్మెన్స్ స్ట్రెంగ్త్ స్టామినా రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వెయిట్ అనేది పెద్ద సమస్య అండి. వెయిట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిన్ అండ్ సైకిక్ ఉందండి. ఇప్పుడున్న వెర్షన్స్ లో లోకల్ స్టిమ్యులేషన్ అనే పేజెస్ పేరుతో ఉంది. ఇందులో వచ్చేసి మనకి క్రానిక్ పెయిన్, బ్యాక్ పెయిన్, టీత్ జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పెయిన్ పెయిన్ లేని ఇల్లు లేదండి ఈరోజు. ప్రతి ఇంట్లో ఏదో ఒక పెయిన్ ఉంది. పంటి నొప్పి వస్తుందా? ఒక్కసారి ఈ చేతి ప్రోగ్రామ్ పెట్టుకొని చూడండి, నిజంగా తగ్గుతుందా లేదా మిషన్ మీకు తెలిసిపోతుంది. మైగ్రేన్ వచ్చిందా? మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకొని చూడండి, మీ బాడీ చెప్తుంది ఈ మిషన్ పవర్ ఏంటో. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, సఫరింగ్, డ్యామేజ్ లేకుండా నిజంగా డివైస్ బయట నుంచి పెట్టుకుంటే లోపల ఉన్న ప్రాబ్లమ్ క్లియర్ అయితే ఇంతకన్నా అదృష్టం మనకేముందండి? మనందరం అదృష్టవంతులం హీలి అనే మన లైఫ్. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి యాక్టివేషన్, పాజిటివ్ థాట్, బ్యాలెన్స్ నర్వ్, ఫ్యాటిగ్యూ, ఎగ్జాస్ట్ సిస్టమిక్, ఎగ్జాస్ట్ అక్యూట్ అండ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఇది ఇప్పుడు నాకు తెలిసినంత భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిందండి, ఎందుకంటే స్ట్రెస్ లేని వాడు ఎవడు లేడు. రైట్. నెక్స్ట్. స్లీప్. ఇది కూడా పెద్ద మంచి ప్రోగ్రామ్ అండి. స్లీప్. ₹1,00,00,000 పెట్టి తెచ్చుకుంటున్నామండి, నిద్ర పట్టట్లేదు. బెడ్ ముఖ్యమా, స్లీప్ ముఖ్యమా? ఒకసారి ఆలోచించండి. స్లీపేనండి. అలా స్లీప్ పట్టక రకరకాల అలవాట్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ నిద్ర పట్టట్లేదని మొబైల్లోకి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. దాని నిద్రలో పట్టకపోతే మొబైల్లోకి వెళ్ళకండి, నిద్రలోకి వెళ్ళండి. స్లీప్ ప్రోగ్రామ్ ట్రై చేయండి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటీ అండ్ స్కిన్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ, స్కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. స్కిన్ ప్రాబ్లమ్స్, పింపుల్స్, పిగ్మెంటేషన్, స్కార్స్, ఈవెన్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్స్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ ఆఫ్ 3 అనే పేజ్ ఉందండి. దీంట్లో కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోరిడా, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటిక్, జాపర్ ప్రోటోకాల్, వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ చేసుకుని వాత పిత్త కఫ మన బాడీ తత్వాలను కూడా బ్యాలెన్స్ చేసుకునే అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వాతాన్ని కంట్రోల్ చేసుకునే వాత ప్రోగ్రామ్ ఉంది, పైత్యాన్ని కంట్రోల్ చేయడానికి పిత్త ప్రోగ్రామ్ ఉంది, ఫ్లమ్ కఫాన్ని కంట్రోల్ చేయడానికి కఫ్ ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్. నెక్స్ట్ మనకి బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అనే ప్రోగ్రామ్ పేజ్ ఉందండి. ఇందులో మనకి వచ్చేసి జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇవి మేము ప్రతి గురువారం మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా మీరు అటెండ్ కాండి. డీటెయిల్ గా ఒక్కొక్క ప్రోగ్రామ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇది జస్ట్ అవుట్లుక్. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి డీప్ సైకిల్ హెచ్ అనే ప్రోగ్రామ్ పేజ్ ఉందండి. ఇందులో మనకి సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బర్త్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ క్లీన్ ఆల్ డైజెషన్ 2 ప్రోగ్రామ్స్ మీరు ఎప్పుడైనా బయటికి పోయి వచ్చి ఫుడ్ తిని ఫుడ్ ఎలర్జీ అయ్యి వామిటింగ్ మోషన్, గోంగూర పడని వాళ్ళు, వంకాయ పడని వాళ్ళు, ఆలు పడని వాళ్ళు, అట్లాగే ఏమైనా పడని వస్తువులు ఉన్న వాళ్ళు తిని
ఈ క్లీన్ డైజెస్ట్ ఆల్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మీకు చెప్పేస్తుంది పడుతుందా పడదు. సో అది వంకాయ తప్పు కాదు, గోంగూర తప్పు కాదు, బాడీ తప్పండి. అది రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్. ఇక్కడ మీరు చూసుకున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ డిఫాల్ట్ టైమింగ్ ఉంటుందండి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఆ డిఫాల్ట్ టైమింగ్ అయిపోయేంత వరకు మీరు పెట్టుకొని తీసేస్తే సరిపోతుందండి. మనకి నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇవి ఒక 72 కాంబినేషన్స్. సో డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ అనేది మన బాడీ యొక్క డెఫిషియన్సీని కరెక్ట్ చేసే ప్రోగ్రామ్స్. డెఫిషియన్సీ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, తర్వాత విటమిన్స్, మినరల్స్, అన్ని డెఫిషియన్సీ. అన్ని లోపల పోతున్నాయి, మరి ఎక్కడ పోతున్నాయి? సో ఆ డెఫిషియన్సీని కరెక్ట్ చేయడానికి డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా B12 తక్కువ ఉందనుకోండి, మీరు ఈ మిషన్ పెట్టుకుంటే ఈ మిషన్ నుంచి B12 ఏం పోదండి. మన ఫుడ్ లో నుంచి B12 బాడీ సెల్స్ వెళ్తుంది, కానీ ఇది ట్రాన్స్మిట్ చేసి ఇస్తుంది. అంటే మనం తిన్న ఆహారంలో నుంచి B12 అనేది మన బాడీ సెల్స్ కి ప్రాసెస్ చేసుకునేటట్టు ఈ డివైస్ హెల్ప్ చేస్తుంది. అవి ఈ డిజిటల్ న్యూట్రిషన్ మిక్స్. ఏ డెఫిషియన్సీ ఉన్నా డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్స్ ట్రై చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాక్ హీలీ అని ఉందండి. ఇప్పటివరకు చూసుకుంది హీలీ, ఇది వచ్చేసి మ్యాక్ హీలీ. సో మనకు రెండు డివైజులు ఉన్నాయండి హీలీలో. ఒకటి హీలీ, రెండోది మ్యాగీ. హీలీ అనేది మన బాడీ కనెక్ట్ చేసుకొని వాడుకుంటాం. మ్యాగీ అనేది కొంచెం సైజ్ లో పెద్దగా ఉంటుందండి. ఈ రెండు డివైజులు సేమ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ డివైజులే, కాకపోతే దీంట్లో కొన్ని స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సేమ్ టైం ఈ మాడ్యూల్ అనేది కొంచెం స్పెసిఫిక్ గా డిజైన్ చేశారండి. దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇది 4 టైప్స్ ఆఫ్ గా ప్రాసెస్ లో మనకి పనిచేస్తుందండి మ్యాగీలి. దాంట్లో మొదటిది అంటే మన బాడీ కనెక్ట్ చేసుకొని మన బాడీని డైరెక్ట్ గా హీల్ చేసుకోవచ్చు ఈ డివైస్ ద్వారా. మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ప్లస్ ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీతో పాటు ఈ డివైస్ లో మ్యాగ్నెటో థెరపీని కూడా యాడ్ చేశారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యాడ్ చేయడం వల్ల ఈ డివైస్ ఏమవుతుందంటే మన ఇంట్లో రోటర్ లాగా పనిచేస్తుంది. రోటర్ తెలుసు కదండి, మన వైఫై రోటర్ అంటాం. ఆ వైఫై రోటర్ ఏమవుతుంది, ఆ రేటర్ కనెక్షన్ లోకి వెళ్ళగానే మనం కనెక్ట్ అవుతాము, బయటికి వెళ్ళిపోగానే డిస్కనెక్ట్ అవుతాం. అట్లానే ఈ డివైస్ యొక్క రేడియస్ 3 మీటర్ రేడియస్ అండి. నెక్స్ట్ స్లైడ్. 3 మీటర్ రేడియస్ లోకి ఎంతమంది ఉన్నా సరే 3 మీటర్ రేడియస్ లోకి వెళ్ళగానే మన బాడీకి యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. 3 మీటర్ రేడియస్ నుంచి బయటికి పోగానే ఆటోమేటిక్ డిస్కనెక్ట్. అంటే సింపుల్ గా డివైస్ ని మన బాడీకి కనెక్ట్ చేసుకోకుండా ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ పెట్టి అందరం థెరపీ తీసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఈ డివైస్ లో ఉందండి. నెక్స్ట్, ఈ డివైస్ ని వాటర్ పైన పెట్టి వాటర్ ని ఎనర్జైజ్ చేసి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ వాటర్ తాగడం వల్ల మనం హీల్ చేసుకోవచ్చు. అలానే ఈ డివైస్ ని అట్మాస్ఫియరిక్ గా వాడుకోవచ్చు, వాటర్ మాడ్యూల్ గా వాడుకోవచ్చు, మన బాడీని కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. దీంట్లో కూడా స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అవి కూడా యూనిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డెఫినెట్ గా ఈ డివైస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురువారం రోజు అటెండ్ అవుతాయి. దాంట్లో మేము డీటెయిల్ గా దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి జూలైలో ఉన్న ఈ యొక్క ప్రైజింగ్స్ వచ్చేసి ఎలా ఉన్నాయనేది ఈ యొక్క మన లాస్ట్కి వచ్చేసామండి. మనకి బేసిక్గా హార్డ్వేర్ వచ్చేసి సేమ్ ఒకటే. ఇప్పుడు ఏదైతే నా షర్ట్కి ఇలా తగిలించుకుని ఉన్నానో సేమ్ హార్డ్వేర్ వచ్చేసి సేమ్ అండి. ఇందులో మనకి ప్రైజింగ్ చేంజెస్, బేసిక్ ప్రైస్ నుంచి టాప్ ప్రైస్ వరకు మనకి ఇందులో వచ్చే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది అప్డేట్ అవుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ తీసుకుంటే మీకు 23,000 ఉంటుందండి. ఇందులో మీకు 4 ప్రోగ్రామ్స్ వస్తాయి. అందులో ఏంటి అంటే క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ, రిలాక్స్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి గోల్డ్ అనే ఉంటుందండి. ఆ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 43,560 రూపీస్. ఇందులో మనకి ఈ యొక్క 4 ప్రోగ్రామ్స్ ఎసెన్షియల్లో ఉన్నవి కాకుండా అడిషనల్గా ఇంకొక 10 ప్రోగ్రామ్స్ మీకు అడిషనల్గా వస్తాయండి. అంటే టోటల్ 14 ప్రోగ్రామ్స్ వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ మీరు చూసుకుంటే హాలిస్టిక్ అండి. ఇది ఎంఆర్పి వచ్చేసి 87,225 రూపీస్ ఉంటుందండి. ఇందులో మీకు దాదాపుగా 65 ప్రోగ్రాంలు ఉంటాయండి. ఈ యొక్క 2 గోల్డ్ ఎసెన్షియల్లో ఉండే ఈ యొక్క 2 ప్రోగ్రామ్స్తో కలిపి ఇందులో ఇంకొన్ని యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ వస్తాయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే రెజనెన్స్ అండి. రెజనెన్స్ కాస్ట్ వచ్చేసి 1,30,065 రూపీస్ అండి. దీనిపైన మనకి ఈ మంత్ 30% ఆఫర్ ఇచ్చారు. 30% ఆఫర్ భాగంగా, డిస్కౌంట్ భాగంగా మనకి అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి 91,185 రూపీస్కి మాత్రమే వస్తుంది. దాదాపు 85 ప్రోగ్రామ్స్ ఇందులో వస్తాయి. అదే కాకుండా ఇందాక డాక్టర్ గారు మనకు చెప్పినట్టు వైర్లు, బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, హ్యాండ్ బ్యాండ్స్, ఇయర్ బ్యాండ్స్ అండ్ చెస్ట్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బ్యాండ్స్తో పాటు మనకి టెస్లా కాయిల్ అని కూడా చెప్పారండి. వైర్లెస్గా వాడుకునే ఈ యొక్క కాయిల్ వర్త్ 19,435 ఉండే ఈ యొక్క వర్త్ ఫ్రీగా ఇస్తున్నారండి. దాంతోపాటు ఎలిమెంట్స్ అని మార్నింగ్ నైట్ అనే ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు 6,000 వర్త్.
నెక్స్ట్ వచ్చేసి మనకి రెజనెంట్ ప్లస్ అని ఉందండి. ఇది వచ్చేసి ఎంఆర్పి 2,16,085 రూపీస్ అండి. దీనిపైన మనకి 30% డిస్కౌంట్ పోగా మనకి 1,52,030 రూపీస్కి మాత్రమే వస్తుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క డివైస్తో పాటు ఈ యొక్క డిస్కౌంట్తో పాటు మనకి హీలీ కాయిల్ ఏదైతే ఉందో, ఇందాక టెస్లా కాయిల్ అని మనం మాట్లాడుకున్నామో, ఆ కాయిల్తో పాటు ఒక బ్యాండ్, అంటే మన మెడలో వేసుకునే ఒక కేస్ బ్యాండ్, దాంతోపాటు మార్నింగ్ అండ్ నైట్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హీలీ ప్రొఫెషనల్ అండి. ఇందులో 229 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్షన్స్లో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ ఇందులో వస్తాయి. అదే కాకుండా ఇంకొక అడిషనల్ 100 ప్రోగ్రామ్స్ కూడా మనకి అన్ని కలుపుకొని 229 ప్రోగ్రామ్స్ అనేది ఈ హీలీ ప్రొఫెషనల్లో వస్తాయండి. ఈ హీలీ ప్రొఫెషనల్ ఎంఆర్పి వచ్చేసి 3,46,740 రూపీస్ అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఇచ్చారండి. ఈ 30% ఆఫర్గా మనకి చూసుకుంటే మనకు అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి 2,42,861 రూపీస్కి మాత్రమే వస్తుంది. అదే కాకుండా మనకి హీలీ కాయిల్ ఫ్రీగా వస్తుంది, మనం మెడలో వేసుకున్న బ్యాండ్ ఫ్రీగా వస్తుంది, ఎలిమెంట్స్ మార్నింగ్ నైట్ అనేవి కూడా ఫ్రీగా వస్తున్నాయి. అదే కాకుండా మన యొక్క మార్కస్ షమికి ఎవరైతే ఈ డివైస్ కనిపెట్టిన వారు ఉన్నారో వారు రాసిన 25 బుక్ల్లో ఒక బుక్ కూడా మనకి గిఫ్ట్గా ఇస్తున్నారండి. ఇదే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న మ్యాగ్ హీలీ ఏదైతే ఉందో, మ్యాగ్ హీలీ కాస్ట్ వచ్చేసి 2,91,000 అండి. ఈ మంత్ ఎప్పుడు లేనట్టుగా ఈ మంత్ మాత్రము మనకి 30% ఆఫర్, డైరెక్ట్ ఆఫర్ మ్యాగిలీ పైన ఇస్తున్నారండి. ఆ మ్యాగిలీ 2,91,000 పైన 30% ఆఫర్ పోగా మనకి 2,04,000కి మాత్రమే వస్తుంది. అదేవిధంగా అందులో 91,000 యాడ్ ఆన్ పేజ్, మెరిడియన్ మాడ్యూల్ అనే ఒక పేజ్ ఉంటుంది. ఆ మెరిడియన్ పేజ్ కూడా మనకి గిఫ్ట్గా ఇస్తున్నారండి. నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రో బండల్ అండి. ప్రో డ్యూయల్ బండల్ అనే ఒక కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు 40% ఆఫ్తో కంపెనీ వారు. అందులో ఏం లేదండి, ఈ యొక్క మన మ్యాక్ హీలీ ఏదైతే ఉందో ప్రొఫెషనల్ 2,91,000 వర్త్, అండ్ మన హీలీ ప్రొఫెషనల్ ఏదైతే ఉందో 3,46,000 వర్త్ ఉన్నాయి. ఈ రెండింటిని మనకి కేవలం 40% ఆఫ్లో 3,83,000కి మాత్రమే ఇస్తున్నారు. మ్యాగీలో ఈ మెరిడియన్ పేజ్ కూడా ఇంక్లూడెడ్ ఉందండి. అదేవిధంగా కాయిల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ద అల్టిమేట్ బండల్ అనే ఒక కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారండి. 17% ఆఫర్లో ఈ యొక్క మనకి హీలీ అబ్సిడియన్ వర్షన్ అనే ఒక బ్లాక్ డివైస్ ఉంటుందండి. బ్లాక్ డైమండ్ అంటారు. దాని కాస్ట్ వచ్చేసి 4 lakhs అండి. అదేవిధంగా మ్యాగ్ హీలీ వచ్చేసి 2,91,000 అండి. ఈ రెండు కాంబినేషన్స్ వచ్చేసి మనకి కేవలం 5,500 రూపీస్కి మాత్రమే వస్తుంది. అదేవిధంగా మ్యాగ్ హీలీలో మనకి మెరిడియన్ మాడ్యూల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మెరిడియన్ మాడ్యూల్ మనకి 91,000 అండి దానికి ఒక వర్త్, అది కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఇంతటి అద్భుతమైన ఆఫర్స్ మనకి ఈ జూలై మంత్లో ఇస్తూ ఉన్నారండి కంపెనీ వాళ్ళు. దీస్ ఆర్ ద వండర్ఫుల్ ఆఫర్స్ వాట్ వీ హ్యావ్. అందరూ దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ ఓ టు డాక్టర్ రవినారాయణ సార్. సో లాస్ట్కి వచ్చేసామండి ఫైనల్ కి. సో అంతా బాగుందండి. సెల్ అనుకున్నాం, సెల్ రిపేర్ చేస్తాం అనుకుంటున్నాం, రూట్ కాజ్ నుంచి క్లియర్ చేసుకుంటూ మైక్రో కరెంట్ ద్వారా ఎనర్జీ సర్క్యులేషన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్, ఫ్రీక్వెన్సీ ద్వారా ఇన్ఫర్మేషన్ చేంజ్, అద్భుతంగా మన ఆరోగ్యాన్ని ఈ వండర్ఫుల్ ఫిజిక్స్ ఇన్వెన్షన్, మోడర్న్ క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా మనం రూట్ కాజ్ నుంచి ప్రివెంట్ చేసుకుంటూ మన బాడీని కాపాడుకునే అద్భుతమైన అండ్ అంతా బాగుందండి వినడానికి. మీ అందరికి నచ్చని వస్తువు నాకు వచ్చేసింది, నాకు తెలుసు, అదే ప్రైస్. ఇదంతా బాగుందండి. ఇంత ఇంత కాస్ట్ పెట్టి ఎవరు కొంటారండి? ఎవరు కొనరు కదండి. ఎవరు కొనరండి ఇంత కాస్ట్ పెట్టి. కానీ ఒక అనారోగ్య సమస్య వస్తే మన ఇంట్లో ఒక వ్యక్తి ఎన్ని డబ్బులు పెట్టుకుంటున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు, ఒకసారి ఆలోచించి చెప్పండి. ఆ, ఒక్క వ్యక్తి అన్ని లక్షలు ఖర్చు పెడితే మరి ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి జీవితంలో ఒక్కసారి పెట్టుబడి లైఫ్ టైం వాడుకునే దీనికి ఎంత పెట్టొచ్చు అంటారు? ఒకసారి ఆలోచించండి. మరి దీని కాస్ట్ ఎందుకు ఇట్లా ఉందంటే ఇది జర్మన్ మేడ్. అక్కడ కాస్ట్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఆ కాస్ట్ లో మనం ఇండియాలో ఉంటుంది. అంతే అక్కడ డిఫరెన్స్. వాళ్ళకి 1,000 రూపాయలే, మనకు వచ్చేసరికి అది ఖర్చు మోపడం. ఇక్కడ పౌండ్స్, ఇక్కడికి వచ్చేసరికి అది రూపీస్. దానికి మనం ఏం చేయలేము ఎందుకంటే అక్కడ డెవలప్ అయింది కాబట్టి. సో జర్మన్ వాళ్ళకి ఇండియన్ వస్తువులు చౌకగా అనిపిస్తాయి, మనకి ఫారెన్ వస్తువులు కాస్ట్ అనిపిస్తాయి. ఎందుకంటే మన కరెన్సీ డిఫరెన్స్. వరల్డ్ వైడ్ గా ఎక్కడ కొనుక్కున్నా ఒకటే కాస్ట్ ఉంటుందండి. ఆ కరెన్సీ డిఫరెన్స్ దీనికి కాస్ట్, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. ఒక్కొక్క డివైస్ కి రేట్ ఎందుకు పెంచుకుంటలేరంటే
బేసిక్ వర్షన్ లో 4 ప్రోగ్రామ్ ఉంటాయి, హయ్యర్ వర్షన్ లో 230 ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు ఏ వర్షన్ తీసుకోండి, తీసుకొని మళ్ళీ కావాల్సిన అప్గ్రేడ్ కూడా అవ్వచ్చు. మీ ఇంట్లో మీ వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూ ఉందో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ రెండో పాయింట్. మూడో పాయింట్, అంతా బాగుందండి డాక్టర్ గారు, మీరు చెప్పింది ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ప్రైస్ కూడా చాలా కాంప్రమైజ్ చేద్దాం, జీవితంలో ఒక్కసారి కొనుక్కొని లైఫ్ టైం అందరం వాడుకోవచ్చు అంటున్నారు ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి, ఒక్కసారి పోయేది ఏముంది కొందామని రెడీ అయిపోయాము, మరి రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఎవరండి? మీరు చెప్పినట్టు రిజల్ట్ రాకపోతే ఉమ్, ఇది రెండో ఛాలెంజ్ అండి మనందరికి. మరి రిజల్ట్ ఇవ్వకపోతే మరి మనకు లాసే కదండి. నేను కూడా ఒప్పుకుంటాను, దానికి మాత్రం నేను మీకే ఓటేస్తాను. సో రిజల్ట్ లేకపోతే ఏమవుతుంది అంటే ఏం లేదండి, సింపుల్. మీకు రిజల్ట్ వస్తుందో లేదో చెక్ చేసుకునే అవకాశం ఉందండి. కంపెనీ మీకు ఒక గ్యారెంటీ ఇస్తుంది. ఆ గ్యారెంటీ ఏంటంటే 14 days మనీ బ్యాక్ గ్యారెంటీ, 14 days మనీ బ్యాక్ పాలసీ. దాంట్లో భాగంగా కొత్త డివైజ్ మీరు ఆర్డర్ పెట్టుకోండి, మీ అమౌంట్, మీ డివైస్ మీకు ఇంటికి పంపిస్తారు, కొత్త డివైస్ పంపిస్తారండి, ఓపెన్ చేయండి. 14 రోజులు మనీ బ్యాక్ పాలసీ ఇచ్చారు, నేను 10 రోజులే వాడమని చెప్తాను. 10 days మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకున్న ప్రాబ్లమ్స్ కి వితౌట్ బ్రేక్, ఇది ఒక్కటే నా రిక్వెస్ట్ అండి, ఈ 10 days మాత్రం బ్రేక్ చేయకుండా డైలీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఈ 10 days డైలీ ప్రోగ్రామ్ పెట్టుకుంటే నిజంగా ఈ మిషన్ పనిచేస్తుందా లేదా అనేది ఎవరు చెప్తారో తెలుసా అండి? మీ బాడీ మీకు చెప్తుంది, రిజల్టే మీకు చెప్తుంది. నిజంగా చెప్పింది అనుకోండి, కంటిన్యూ చేయండి. మీ బాడీలో ఏ రిజల్ట్ లేదు, మీ ఫ్యామిలీలో ఎవరు రిజల్ట్ అనిపించలేదు, సింపుల్ గా డివైస్ ని ప్యాక్ చేయండి, కంపెనీకి పంపించేయండి, కంపెనీ మీకు డబ్బులు వాపస్ చేస్తుంది. ఇంకేం గ్యారెంటీ కావాలండి? రిజల్ట్ కూడా గ్యారెంటీ ఇచ్చేసాను, ఇది కంపెనీ ఇస్తుంది, ఎవరు టెన్షన్ పడాల్సిన లేదు. నా డబ్బులు పెడతానమ్మో, ఇన్ని డబ్బులు పెట్టాను ఏమని అడిగితే బీపీ షుగర్ వస్తుంది మళ్ళీ, దానికో టెన్షన్. ఆ టెన్షన్ కూడా లేదు, కంపెనీ సింపుల్ గా చెప్పేసింది. మీరు ఒక టీవీ ఫ్రిడ్జ్ కొనుక్కొని మీరు మళ్ళీ వెళ్ళి వాపస్ చేస్తాను తీసుకుంటారంటే కదా, ఛాన్స్ ఉందా? కానీ ఈ కంపెనీ ఎంత దమ్ముగా మన ముందుకు వచ్చిందంటే, కొత్త పీస్ పంపించి ఓపెన్ చేసి వాడి మీరు వద్దన్నా కూడా మీకు వాపస్ అమౌంట్. ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ అడగండి ఎందుకు వాపస్ చేస్తున్నారు, టైం పాస్ వాపస్ చేసినా తీసుకుంటారు. నేను అడుగుతాను నిజంగా రిజల్ట్ వస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి లోపలికి మింగకుండా, పుట్టి డివైస్ ని మన బాడీ మీద కనెక్ట్ చేసుకొని ఇట్లాంటి రిజల్ట్ మనం పొందే రోజులు వస్తే ఇంతకన్నా అదృష్టం ఇంకేమైనా ఉందా? ఒకసారి సఫరింగ్స్ అవుతున్న వాళ్ళని అడిగితే చెప్తారు, దీని మించిన అదృష్టం లేదు. అందుకే దీన్ని మేము ఎయిత్ వంటర్ అన్నాం. అండ్ ఫైనల్ గా ఎవరైతే మీరు ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటారో దయచేసి ఆన్లైన్ లో సర్చ్లు కొట్టి, చాలా మంది ఏం చేస్తాం, మనకున్న అలవాటు ఏంటంటే ఒక టీవీ కొనాలనుకోండి, షోరూమ్కి వెళ్ళి చూస్తాము, మళ్ళీ ఆన్లైన్ లో చెక్ చేస్తాం ఇంకెక్కడ తక్కువ దొరుకుతుందో, ఇదంతా మనకు అలవాటు అయిపోయింది. ఈ ఆన్లైన్ సర్చింగ్ లో సెర్చ్ చేసి ప్రైస్ చూసుకోండి, కానీ ప్రైవేట్ వెబ్సైట్ లోకి వెళ్ళి తక్కువ మీరు లింకులు క్లిక్ చేసుకొని మీ డబ్బులు పోగొట్టుకుంటే, ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఈ రకరకాల ప్రొడక్ట్స్ సేల్స్ ని, లేకపోతే హై సేల్స్ ఉంటే వాటికి సంబంధించిన ఫోటోలు పెట్టేసి ఫేక్ వెబ్సైట్లు తయారు చేసి మేము ఒక ఏదో ఆఫర్ చేయించేసి, ఇది ఎందుకంటే మాకు పొద్దులేసి వచ్చే కంప్లైంట్స్ అండి, కంపెనీకి వచ్చే కంప్లైంట్స్ కాబట్టి ఇది నేను చెప్తున్నాను. సో ఆర్డర్ పెట్టగానే ఏమవుతుందంటే సింపుల్ గా మీ డబ్బులు మాయమైపోతాయి, దానికి కంపెనీకి రెస్పాన్సిబిలిటీ లేదు. కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో వెబ్సైట్ లో ఆన్లైన్ లో సేల్స్ చేయట్లేదు. ఈ కంపెనీ ఈ సైబర్ క్రైమ్స్ ని అరికట్టడానికి, ఎందుకంటే వరల్డ్ వైడ్ గా 60 కంట్రీస్ లో మార్కెట్ చేస్తున్నారు కాబట్టి లింక్ ద్వారా మాత్రమే వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఆ లింక్ అనేది ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగితే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్తారు, అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఇన్వాయిస్ వస్తుంది, మనీ బ్యాక్ పాలసీ వస్తుంది అండ్ గ్యారెంటీ వర్తిస్తుంది. ప్రైవేట్ వెబ్సైట్లలోకి వెళ్ళి మీ డబ్బులు పోగొట్టుకుంటే మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు, కంపెనీకి కూడా ఎటువంటి సంబంధం లేదు. సో ఇది ఖచ్చితంగా అందరు గమనించగలరు. ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని సంప్రదించి లింక్ తీసుకొని ఆర్డర్ పెట్టుకొని ఈ 10 days మీరు ట్రై చేసి ఈ అద్భుతమైన ఇన్వెన్షన్ మీ లైఫ్ లోకి తెచ్చుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, సోషల్ లెవెల్లో కాపాడుకొని మనందరం ఒకటే మాట చెప్పగలుగుతా, మీ ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళ రుణం తీర్చుకోవడానికి జీవితంలో మీరు ఏదైనా కొనియగలిగితే హీలీ కొనియండి. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి హీలీ కొనిసి లర్నింగ్ పేజ్ ఉంటాయి. మీ ఇంట్లో లేడీస్ హెల్త్ గైనిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతే వాళ్ళ రుణం తీర్చుకోవడానికి డివైస్ కొనుక్కొని వాళ్ళకి
ఒక నిద్ర లేని వ్యక్తి నిద్ర పోయేటట్టు, యూరిన్ కంట్రోల్ లేని వ్యక్తి యూరిన్ కంట్రోల్ చేసేది, నొప్పులు కార్లా బిల్డింగ్లా అంటే ఏమంటారు? ఆరోగ్యం అంటారు. ఆరోగ్యం లేకపోతే ఇవన్నీ జీరో. బిఎండబ్ల్యూ కార్ ఉంది, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, కిడ్నీల బిఎండబ్ల్యూ కారా? ఆలోచించండి, ఏది గొప్పదో. రైట్. అలాంటి అద్భుతాన్ని మీ ఇంట్లోకి తెచ్చుకొని మీరందరూ కూడా ఆరోగ్యం కూడా భావిస్తూ నెక్స్ట్ శనివారం మళ్ళీ కలుద్దాం. గురువారం ఏమో ట్రైనింగ్ లో కలుద్దాం. ట్రైనింగ్ లో ఇంకా డీటెయిల్ గా ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ట్రైనింగ్ చేస్తాం. శనివారం ఏమో మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాం. నెక్స్ట్ సాటర్డే వీలైతే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్లు కూడా ఈ లింక్ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వెల్నెస్ ని, ఈ అద్భుతాన్ని, ఈ వండర్ ని పరిచయం చేసి వాళ్ళని కూడా ఆరోగ్యంగా మార్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓట్ హరీష్. ఎస్ హరీష్. సారీ, యాక్చువల్లీ అన్నిట్లో ఉన్నట్టుంది. సారీ సారీ సారీ, ఐ యూస్ టు టాక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్ అండి. యాక్చువల్గా ప్రతి సాటర్డే మీరు మాకు ఇంతటి మీ యొక్క అద్భుతమైన టైం మాకు ఇస్తూ, మీకున్న ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇస్తూ ఉన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంతటి నాలెడ్జ్ మాతో షేర్ చేసుకుంటున్నందుకు. అదేవిధంగా ఇప్పటివరకు లాస్ట్ వరకు చాలా మంది ఉన్నారండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ యొక్క అద్భుతాన్ని మీరు తెలుసుకున్నందుకు మీరు అదృష్టవంతులుగా భావిస్తున్నాను నేను. Thank you very much, and we'll meet on the next session that will be on Thursday. Good night, everyone.